ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః శృణ్వన్నోతిభిः सीदसादनां प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभिच्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम ओम शांति 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 ఈవేళ నా సాహితీ యాత్ర ప్రసంగం ఇచ్చేవారు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారు. రాజేంద్ర ప్రసాద్ వర్మ పొత్తూరు గారు. వీరు మన కథావేదికల పోటీలో 2వ బహుమతి తీసుకున్నవారు. తర్వాత వీరిని గురించి నేను తెలుసుకున్నాను, చాలా విషయాలు తెలుసుకొని వారిని ఆహ్వానించారు. ఈ నా సాహిత్య యాత్ర ప్రసంగం వారు ఒప్పుకున్నారు. అందుకోసమని ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. మీరు ఓకే, మీరంతా సైలెంట్గా ఉండాలండి. ఓకే, అయితే నేనేం చేస్తానంటే ముందు మీరు రాసినటువంటి ఒక పుస్తకం గురించి మాట్లాడతాను. ఈ పుస్తకం పేరు, ఈ నవల పేరు గంజాయి వనం. ఈ గంజాయి వనంలోని కొన్ని విషయాలు తీసుకున్నాను నేను. వాటిని గంజాయి వనం అనేది ఒక నవల. పుత్తూరు ప్రసాద్. ఈ నవల ఇలాగ మొదలవుతుంది. ఎవరండి చప్పుడు చేస్తున్నారు? మీరు చప్పుడు చేయొద్దండి. I don't know what to do with this situation here. మ్యూట్ చేయండి. మీరు సపోర్ట్ చేయొద్దండి. సో గంజాయి వనం పుత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారి పుస్తకం ఇలా మొదలవుతుంది. ఆకాశం నల్లచీర కట్టు ఉంది. కీచురాళ్ల అరుపులు, హోరుగాలి అడవిలో నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తున్నాయి. 4 యువకులు పడుకొని ఉన్నారు. 5వ అతను శ్రీకాంత్ తుపాకీ చేతిలో పట్టుకొని కాపలా కాస్తున్నారు. దూరం నుంచి పోలీసులు వస్తున్న అలికిడి వినిపించగానే అందరినీ లేపి ప్రయాణానికి సిద్ధం చేశాడు. ప్రాణరక్షణానికి ముందు అడుగు వేశాడు. వారిలో ఒక అతను వీర్రాజు ఒక రాయికి కొట్టుకొని పడిపోయాడు. ఒక్కడే మిగిలిపోయాడు. పోలీసులు అతన్ని చంపివేశారు. దీనికి ప్రతీకారంగా ఒక సంతలో వారిపై సమాచారం ఇచ్చిన చిన్నబ్బాయిని మావోయిస్టులు కలుసుకున్నారు. వారిలో ఒక అతను గండ్రగొడ్డల్ని తీసుకొని చిన్నబ్బాయి కుడుకాలను కర్రను నరికేశాడు. జారుగా ఉన్న గొడ్డలి అతని శరీరం నుంచి కాలును వేరు చేసింది. రక్షణ లావాలా ఎగచిమ్మింది. చూస్తున్న వారికి అందరికీ ఒక హెచ్చరిక ఇచ్చి నినాదాలు అరుస్తూ వెళ్ళిపోయారు. ఈ శిల్పం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఆకాశంలో నల్లచీర కట్టుకుందట. తర్వాత రక్తం లావాలా పేకొచ్చింది. ఈ విషయాలను రిపోర్ట్ చేయడానికి గీత అనే జర్నలిస్టు ఆ ఊరికి పోయింది. ఆమె రిపోర్ట్ను పత్రికా సంపాదకుడు మెచ్చుకున్నాడు. పోలీసులు ఎంతో చాకచక్యంగా శ్రీకాంత్ పట్టుకున్నారు. అతన్ని విడుదల చేయించడానికి టెర్రరిస్టులు బాలన్న అనే ఎమ్మెల్యేని కిడ్నాప్ చేశారు. ఒకరికి బదులు ఇంకొకరు మార్పిడిలో శ్రీకాంత్ బయటపడ్డారు. గీత బాలన్నతో ఇంటర్వ్యూకు పోయింది. వారు చెప్పిన విషయాలను బట్టి ఆలోచిస్తే నన్ను కిడ్నాప్ చేయడం మంచి పని అని అనిపించింది. వారి కోరిక తీర్చడానికి ఇది ఒకటే మార్గం అని అనిపించింది అని బాలన్న అన్నాడు. తీవ్రవాదులంటే ఉన్న భయంతో వారు చెప్పినవన్నీ అవుతుంటాయి. ప్రజాస్వామ్యంలో అలా జరగవు, బాలన్న గారు అన్నారు. తర్వాత గీత శ్రీకాంత్ని కలుసుకుంటుంది. అతని కాలేజీలో ఆమె క్లాస్మేట్గా ఉండేవాడు. వారిద్దరి కథ మధ్య పాత స్నేహం తిరిగి చిగురిస్తుంది. ఏమైనప్పటికీ నువ్వు తీవ్రవాదుల సింపథైజర్గా మారిపోయావని సంపాదకుడు అంటాడు. ఆమె మారుతుంది.
తర్వాత గీతకి శ్రీకాంత్ అంటే సానుభూతి ఏర్పడుతుంది. పత్రిక ఆఫీసులో సమస్యలు వచ్చి ఆమె నక్సలైట్‌గా మారిపోతుంది. అవినీతి పరులు, లంచగొండి అధికారులు నక్సలైట్లకు భయపడుతున్నారన్న నిజాన్ని కుమారస్వామి, కృష్ణప్రసాదులు అనేటువంటి వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకొని డబ్బు సంపాదించారు. నక్సలైట్ల ముసుగు వేసుకున్న దోపిడీ దొంగలు వీరు. వీరిని పట్టుకోవడానికి శ్రీకాంత్ నిర్ణయించుకున్నాడు. శ్రీకాంత్‌లో కూడా మార్పు వస్తుంది. దోపిడీదారులు ఏ సమూహంలోనైనా ఉంటారు అని అతనికి తెలిసిపోయి, హింస వదిలేయాలి, సమాజంలో ఉంటే మార్పులు తీసుకురావాలని అతను నిర్ణయించుకుంటాడు. చాలా చిత్రంగా ఉంది శ్రీకాంత్. ఇక్కడున్న అన్యాయాలపై డైరెక్ట్‌గా తిరుగుబాటు చేయలేక, నేను నక్సలైట్‌గా మారాలని అనుకుంటుంటే, నువ్వు అటువైపు నుంచి ఇటువైపు వస్తున్నావని గీత అంటుంది. అప్పుడు శ్రీకాంత్ జవాబిస్తాడు. గంజాయి మొక్కలు అడవుల్లో లేవు. అవి ఈ సమాజంలో ఉన్నాయి. ఈ సమాజంలోనే ఉండి దీనిని మార్చాలి. హింస ద్వారా కాదు అని శ్రీకాంత్ అన్నాడు. గీతకు ఈ మాట నచ్చింది. ఇదండి ఈ ఈ నవల యొక్క చిన్న సినాప్సిస్ మీకు చూపించాను. శ్రీకాంత్ శ్రీకాంత్ ఎలా మారిపోతాడో, హింస మంచిది కాదు, హింస ద్వారా మనం సాధించేది ఏమీ లేదు అని చెప్పేసి. సో ఇలా ఎండ్ అవుతుంది ఆ నవల. మన సంస్కృతి లోపల వేదాలలో అహింసా పరమో ధర్మః అని ఉన్నదని మీకు అందరికీ తెలుసు. అందుచేత మన రూట్స్‌కి పోయాం మనం. మన మూలాలు ఏమిటి? మన మూలాల్లో అహింస, సాహిత్య, సత్యము ఇటువంటివే ఉన్నాయి. అది ఈ నవలలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మనకు. ఇది ఒక నవల. తర్వాత రెండవ నవల, ఈయన రాసిన రెండవ నవల పేరు విజయ సంగ్రామం. పుత్తూరి రాజేంద్ర ప్రసాద్ వర్మ గారి రెండవ నవల. ఇది వారి మాటల్లోనే నేను చెప్తాను మీకు ఏమిటో. పరాయి పాలకుల దాస్య శృంఖలాలను తెంచుకోవాలని ప్రాణాలొడ్డి పోరాటాలు చేసిన ఎంతోమంది వీరులు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉన్నారు. బ్రిటిష్ వారి దాష్టీకాలను ఎదుర్కోవడానికి వీరోచితమైన యుద్ధం చేసి అసూలు పాసిన ఎంతోమంది వీరాధి వీరుల్లో చినరామరాజు గారు ఒకరు. విజయనగర సంస్థానానికి చెందిన ఈయన ఉత్తరాంధ్ర జిల్లాలలో సమంతరాజులను కూడగట్టుకొని బ్రిటిష్ వారిపై 1794లో చేసిన పోరాటం స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ యుద్ధంలో ఎంతోమంది బ్రిటిష్ వారు చనిపోయారు. బ్రిటిష్ సైనికులు తుపాకులతో చేసిన పోరాటానికి వీరావేశంతో వచ్చిన వీరాధి వీరులైన రాజుల చేతుల్లో చిక్కి విగత జీవులయ్యారు. తెలుగు జాతి అభిమానాన్ని నిలబెట్టడానికి, తెలుగు తేజాన్ని నిరూపించడానికి, బానిస బతుకుల్ని ఎదిరించాలన్న రాజుల పౌరుషాన్ని చూపడానికి, పరాయి పాలకుల పీడను విరగడ చేయడానికి, తెలుగువారి దాస్య శృంఖలాలు తొలగించడానికి చేసిన పోరాటం పద్మనాభ యుద్ధంగా చరిత్రలో నిలిచిపోయింది. భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది వీరులు పోరాటాలు చేశారు. ఈ దేశం మాది, మా దేశం వదిలి మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి పోండి అని తిరుగుబాట్లకు పాల్పడ్డారు. బ్రిటిష్ వారిని ఎదిరించి దేశభక్తులుగా నిలిచారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల వీరగాథలు చరిత్రలో నిక్షిప్తమయ్యాయి. అయితే విజయనగర రాజుల వీరోచిత పోరాట చరిత్ర పద్మనాభ యుద్ధానికి ఉంది. ఇతర ప్రాంతాలలో జరిగిన పోరాటాలతో పోలిస్తే విభిన్నమైన ఈ యుద్ధ చరిత్ర, దాని నేపథ్యం చాలా వరకు అజ్ఞాతంగానే ఉండిపోయింది. విశాఖ మాన్యువల్లో లార్డ్ కార్మైకల్ మాత్రం ఈ యుద్ధంలో చనిపోయిన వీరుల వివరాలను నిక్షిప్తం చేశారు. ఈ పద్మనాభ యుద్ధాన్ని స్కాట్లాండ్లో జరిగిన లార్డెన్ సంఘటనతో చరిత్రకారులు పోలుస్తుంటారు. 1794లో జరిగిన ఈ యుద్ధం దాని చారిత్రక నేపథ్యంలో రాసిన నవల ఇది రుద్ర సంగ్రామం. వాస్తవంగా జరిగిన పద్మనాభ యుద్ధంలో సంఘటనలు, చారిత్రక అంశాలను క్రోడీకరించి ఆనాటి రాజకీయ సాంఘిక నేపథ్యాలను ఆధారంగా సంఘటనలు అల్లుకొని రాసిన చారిత్రక నవల ఇది. వ్యక్తులు, ప్రదేశాలు, సన్నివేశాలను కథారూపంలో తయారు చేయడం జరిగింది. యుద్ధం జరగడం వెనక కారణాలను వివరించడానికి కథారూపంలో విశ్లేషించడం వలన పాఠకులు సులభంగా చదువుకోవడమే కాకుండా చరిత్రలో మరుగున పడిపోతున్న క్షత్రియుల పోరాట పటిమకు, పౌరుషానికి, బ్రిటిష్ వారి సార్వభౌమత్వాన్ని ధిక్కరించి ఎదిరించి
నిలిచి వీరోచిత పోరాటం చేసిన వారిని స్ఫూర్తి తెలియడానికి నవలా రూపంలో రాసిన చారిత్రక సంఘటనల మాలిక ఈ రుధిర సంగ్రామం. సో ఈ 2 నవలలు ఒక నవల దేశభక్తిని గురించి, ఇంకొక నవల అహింసను గురించి ఉన్నాయి గనుక, మన సంస్కృతికి సరిగ్గా సరిపోయినటువంటివి ఈ 2 నవలలు. ఈ 2 నవలలు రాసిన పద్ధతి, శైలి, శిల్పము చాలా ఉత్తమంగా ఉంటుంది. ఉన్నతంగా ఉంటుంది. అందుచేత మీకు ఛాన్స్ దొరికితే ఈ 2 పుస్తకాలను తీసుకొని చదవండి. చదివితే మనలో ఒక మార్పొస్తుంది. మీలో డెఫినిట్‌గా మార్పొస్తుంది. మీరు దేశభక్తి అంటే ఆహ్, ఒప్పుకొని దేశభక్తితోనే మీ జీవితం గడపాలని అనేటువంటి ఒక ఆహ్, ఐడియా మీకొస్తుంది. ఈ పుస్తకాలను చదవండి. ఒకటేమో 'రుధిర సంగ్రామం', ఇంకొకటేమో 'గంజాయి వనం'. ఈ 2 నవలలతో మీరు తెలుగు సాహిత్యం ఆచంద్రారకం ఉండిపోతారని చెప్పేసి నా అభిప్రాయం. తర్వాత ఈ రెండవ నవల కథ ఎట్లా ఉందంటే, సిపాయిల తిరుగుబాటు కన్నా ముందు పద్మనాభంలో దారుల తిరుగుబాటు జరిగింది. కానీ ఇది చరిత్ర పుటల్లో అజ్ఞాతంగా ఉండిపోయింది. గతంలో రాసిన కథ ఈరోజు మరోసారి పబ్లిష్ అయింది. చదివిన వారి కోసం మీ రాజేంద్ర ప్రసాద్ వర్మ. ఇదండి ఈ 2 నవలలు. తర్వాత వీరి గురించి వచ్చిన పరిచయం అంటే మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి నేను చెప్తాను. ఎటువంటి వారు. వృత్తి ఉపాధ్యాయ దినోత్సవం నాడు పుట్టిన ఈయన 1990 మార్చిలో అనంతపురం మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేరి ప్రస్తుతం కొత్తపల్లి జడిపి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. యూనియన్ నాయకునిగా పనిచేశారు వీరు. వీరి ప్రవృత్తి విద్యార్థిగా ఉన్నప్పుడు వర్ధమాన సాహిత్య పత్రిక నడిపారు. ఉద్యోగంలో చేరిన తర్వాత పీజీటీయు, మరి ఎన్టీయు, ఉపాధ్యాయ మాసపత్రికల సంపాదక మండలి సభ్యునిగా, సర్వరీక్ష అభిమాన్ తరఫున జిల్లా అధికారులు రాసిన బాల విశాఖ, విద్యా విశాఖ మాసపత్రికలకు 19 ఏళ్లు ఉపసంపాదకునిగా, ఫ్లెమింగోస్ మాసపత్రికకు ఎడిటర్గా పనిచేశారు. యూనియన్ నాయకునిగా వీరు విశాఖ జిల్లాలో పిఆర్టీయు అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత వీరు ప్రత్యేక విలేకరిగా పనిచేశారు. వీరు రచయితగా చిన్నతనం నుంచి రచనలు చేస్తున్నారు. అన్ని పత్రికలలో 300 కథల ప్రచురణ, బాలమిత్ర, బాలజ్యోతి, బొమ్మరిల్లులో 100 పిల్లల కథలు, ప్రజాశక్తి ఆదివారంలో 100 రియల్ స్టోరీస్ రాశారు. 3 నవలలు సీరియల్గా వెలువడ్డాయి. 50 కవితలను రాశారు. వర్ధమాన రచయితల సంఘం కళా సాహిత్య సభ్యులకు వ్యవస్థాపక అధ్యక్షునిగా సుదీర్ఘకాలం నుండి నిర్వహిస్తున్నారు. తర్వాత వీరి బహుమతులు, పురస్కారాలు. ఉత్తమ ఉద్యాయనిగా 2 ముఖ్యమంత్రులతో రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. అల్లూరి పరిశోధన కథనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పురస్కారం పొందారు. రచయితగా జాగృతి, నమస్తే తెలంగాణ, ఆంధ్రభూమిలలో అవార్డులు, గంజాయి వనం నవలకు అంపశయ నవీన్ బహుమతి వచ్చింది. జైలుబండి కవితకు కుందుర్తి అవార్డు పొందారు. కుటుంబం తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రామచంద్రరాజు, భార్య రమణి, కుమారుడు సాయి పాంచజన్య, కోడలు దీపిక. ఇదండి రాజేంద్ర ప్రసాద్ గారి జీవిత చరిత్ర. తర్వాత మీరంతా ఆయన పోస్టర్ చూసే ఉంటారు. ఆ పోస్టర్ ఇలా కనిపిస్తుంది. పోస్టర్‌లో నేను మీకు షేర్ చేయాలి ఆ పోస్టరు. మీకు కనిపిస్తుందా పోస్టరు లేదా? ఇంకా లేదండి. ఇంకా రావడం లేదు కదా. సో లెట్ మీ సీ నౌ. ఇప్పుడు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు కనిపిస్తున్నది.
32 నా సాహితీ యాత్ర ప్రసంగం సెప్టెంబర్ 4, 2024. మీరు రాసిన 2 పుస్తకాల పేరు 2 నవలల విషయం గురించి నేను చెప్పాను గదా! ఆ 2 గంజాయి వనము, రుధిర సంగ్రామం. తర్వాత ఇక్కడ ఒక చిన్న కొటేషన్ ఆయన ఒక కథ నుంచి తీసుకున్నాను. కొంచెం తర్వాత ఎన్లార్జ్ చేస్తారా? ఏవండి? కొంచెం పెద్దదిగా చేస్తారా? లెట్ మీ సీ. మీకు కనపడడం లేదా ఇది? అంటే అన్ని కొటేషన్‌లు క్లియర్‌గా కనిపించడం లేదు. సరిగా కనిపించట్లేదు. ఇప్పుడు కొంచెం ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు పర్వాలేదండి. యాహ్! గంజాయి వనం, రుధిర సంగ్రామం. తర్వాత పిల్లలు నాకే కనపడడం లేదు. పిల్లలు ఉన్నప్పుడే తల్లికి ఆనందం. పిల్లలు బాగా ఉన్నప్పుడే తల్లికి ఆనందం. భూమి కూడా తనలో పంటలు ఉంటేనే భూమాత అనే పేరుకి సార్థకం వస్తుంది. ఇది ఆయన ఒక కొటేషను. తర్వాత ఈ వారధి అన్నది రుధిర సంగరం గురించి ఆయన ఒక పుస్తకంలో పేపర్‌లో రాసిన పీసు. తర్వాత ఆయనకు భీమిలి అంటే చాలా ఇష్టం. భీమిలి ఆయన ఉండే ప్లేసు. భీమిలి రచయితలకు ప్రసిద్ధి. చలం, గుంటూరు శేషేంద్ర శర్మ అక్కడ ఉన్నారు. తర్వాత సినిమా వాళ్ళు ఎప్పటికక్కడ షూటింగ్ చేస్తుంటారు. ఇక్కడ సినిమా చేస్తే హిట్ అని చెప్పేసి వాళ్ళంతా నమ్ముతారు. తర్వాత దేశంలో రెండవ, రాష్ట్రంలో మొదటి మున్సిపాలిటీ ఇక్కడే ఉంది. భీమిలిలో. తర్వాత ఇలా 2, 3 కొటేషన్స్ పెట్టాను. తర్వాత ఆయన గురించి వేరే విషయాలు కూడా చూపించాను ఈ పోస్టర్‌లో. ముఖ్యంగా నాకు ఆయన రచయితగా ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. అంచేత ఈ కలం పెట్టాను. ఈ కలమును తర్వాత 2 ఇంక్ బాటిల్స్. వీటిలో ఒకటేమో రూబీ, ఏమో రెడ్. ఆనిక్స్ అనేది బ్లాక్ ఇక్కడ. కానీ అసలు ఆనిక్స్ అనేటువంటిది ఇట్స్ వెరీ డిఫరెంట్ కలర్స్‌లో కూడా వస్తుంది. గ్రీన్, యెల్లో, వైట్. ఆనిక్స్ అది సిలికాన్ డయాక్సైడ్ క్వార్ట్జ్ ఒక వెరైటీ ఆనిక్స్ అనేది. ఆనిక్స్ వాల్కానిక్ రాక్. అయితే దానికి ఈ రంగు చూసి దీనికి ఆనిక్స్ అని పేరు పెట్టారు. ఆనిక్స్ అది 2 ఇంక్ బాటిల్స్. ఇవేమో పెన్ను. సో, ఈ 3 ఆయనను రిప్రజెంట్ చేస్తాయి. పుత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారిని. గొప్ప రచయిత. చాలా సృజనాత్మక రచయిత. వారి విధంగా మన నా సాహితీ యాత్రకు రావడం మన అదృష్టం అనుకుంటున్నాను. ఈ చిన్న ఇంట్రొడక్షన్‌తో నేను రాజేంద్ర ప్రసాద్ గారిని నా సాహితీ యాత్ర వేదికకు ఆహ్వానిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు, వేదిక మీది. మీ ప్రసంగం ఇవ్వండి. హలో, మాట్లాడమంటారా? మాట్లాడండి. సాహితీ మిత్రులందరికీ నమస్కారాంజలి. మాట్లాడండి. రాజేంద్ర ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. రాజేంద్ర ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. అలాగే సార్. నవీన్ చంద్ర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదో రచయితగా పెద్ద ప్రసిద్ధుడిని కాకపోయినప్పటికీ నా కథకి బహుమతి ఇవ్వడం ద్వారా ఆయన పరిచయం అయ్యారు. ఆ పరిచయాన్ని మీ అందరికీ పరిచయం చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోనే నాకు అవకాశాన్ని కల్పించినందుకు మొట్టమొదటిసారిగా ఆయనకి నేను కృతజ్ఞుడై ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను ఇందాక ఆయన చెప్పినట్టు భీమునిపట్నం వాస్తవాన్ని. నా బాల్యం అంతా కూడా భీమిలిలోనే జరిగింది. భీమిలి అంటే ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఒక ప్రాంతం కింద గుర్తింపు పొందింది. డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పరిపాలన చేశారని
చరిత్ర తెలియజేస్తుంది. ఆనాడు జరిగిన సంఘటనల్ని, అప్పటున్న అవశేషాలని, బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన, డచ్ వాళ్ళకి సంబంధించిన సమాధుల్లోని శిలాఫలకాల్లో చెక్కిన సమాచారం ఆధారంగా ఒక 30 చారిత్రక కథల్ని నేను ఇటీవల కాలంలో రాయడం జరిగింది. అది అన్ని పత్రికల్లో పబ్లిష్ అయ్యాయి. వాటిని అందాల జాబిలి భీమిలి పేరుతోని ఒక పుస్తక రూపంలోనే తీసుకురావడం జరిగింది. నా చిరునామాకి ఎవరన్నా మీ అడ్రస్ పంపించినట్టయితే తప్పనిసరిగా పోస్టల్లో పంపిస్తాను. అది మీరు చదవచ్చు. అది అందులోని 30 కథల్లోని 21 కథల్ని సెలెక్ట్ చేసి అప్పటి ఫోటోలు, అప్పటి డాక్యుమెంట్లు కూడా అందులో పొందుపరిచాను. ఇది దాని కవర్ పేజీ. అయితే చాలా రచనలు రాసినప్పటికీ, పబ్లిష్ అవ్వడం, పత్రికల్లో పబ్లిష్ అయినప్పటికీ వాటిని పుస్తక రూపంలో తీసుకురావడానికి మాత్రం ఇంతవరకు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. అంటే నా ఆలోచన ఎలా ఉండేదంటే, మనం పుస్తకం ప్రింట్ చేసుకొని మన పుస్తకం మనమే అందరికి ఇవ్వాలి ఏంటి, అది పెద్దగా అంత బాగోదేమో అన్న అభిప్రాయంతోనే నేను ఉండేవాడిని. కానీ ఏంటంటే, ఈ భీమిలి మీద అభిమానం ఉన్నవాళ్ళు చాలామంది భీమిలి కథలు పత్రికల్లో పబ్లిష్ అయ్యాయి కదా, అవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చినట్టయితే అది రికార్డెడ్గా శాశ్వతంగా ఉంటుంది, తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. ఒక 1000 కాపీలు ప్రింట్ చేస్తే అప్పుడే ఒక 600 కాపీలు అందరికి కూడా ఇవ్వడం అది అయిపోయాయని. అంటే సాధారణంగా ఇది కిందటి నెల 15వ తారీఖునే అది ఆవిష్కరణ జరిగింది. ఇంకా నెల రోజులు కూడా అవ్వలేదు. అంటే ఇది ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే, ప్రాంతీయ అభిమానం, ఈ ప్రాంతం మీద ఇష్టం వల్ల కూడా ఆ కథల్ని కొంతమంది ఇష్టపడ్డారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇందాక నవీన్ చంద్ర గారు చెప్పినట్టు నేను మొత్తం నా 3 నవల్స్ పబ్లిష్ అయ్యాయి. ఒకటి ఏంటంటే గంజాయి వనం. అంటే ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలోని 1990లోని ఒక సంఘటన జరిగింది. అప్పుడు చింతపల్లి అనే ఏజెన్సీకి చెందిన ఎమ్మెల్యే బాలరాజు అన్న అతన్ని క్రాంతి రణదేవ్ అనే ఒక నక్సలైట్ నాయకుడు, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విడిపించడానికి ఇతన్ని ఎమ్మెల్యేని కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే నక్సలైట్లు చెరలోని సుమారు 28 రోజులు ఉన్నాడు ఆయన. అతని గురించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ నక్సలైట్ని, ఆ ఎమ్మెల్యేని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. నక్సలైట్లు ఏం కండిషన్ పెట్టారంటే, మేము నాకు ఎమ్మెల్యేని విడిచిపెడితే మా నాయకుడు, జైల్లో ఉన్న మా నాయకుడిని విడిచిపెట్టాలి, ఆయన పేరు క్రాంతి రణదేవ్, విడిచిపెట్టాలని చెప్పి కండిషన్ పెట్టి చాలా జరిగింది. ఆ టైంలోని ఆ ఎమ్మెల్యే భార్య ఆమరణ నిరాహార దీక్ష కూడా చింతపల్లి అన్న ఏజెన్సీ గ్రామంలో కూర్చుంది ఆవిడ. ఇవన్నీ కూడా చాలామంది స్టేట్లోని ప్రతిపక్ష నాయకులు, తర్వాత అధికార పక్ష నాయకులు అందరూ కూడా దాని మీద తీవ్రంగా స్పందించారు. స్పందించిన తర్వాత ఆ ఎమ్మెల్యేని విడుదల చేశారు. ఆ ఎమ్మెల్యేని విడుదల చేసిన క్రాంతి రణదేవ్ని కూడా జైలు నుంచి విడుదల చేయగానే ఎమ్మెల్యే కూడా మళ్ళీ బయటకు వచ్చాడు ఆయన. ఆ ఎమ్మెల్యేని నేను కలుసుకొని అతని అనుభవాలు, నక్సలైట్లు ఎలా ఉంటారు, ఏ విధంగా ట్రీట్ చేశారు, 28 రోజుల పాటు వారితో ఉన్నప్పుడు ఆయన అనుభవాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక పత్రికా విలేకరిగా ఆయన అడిగి తెలుసుకున్నాను. నేను తెలుసుకొని చాలా మటుకు నోట్స్ కూడా రాసుకున్నాను. ఈ నేపథ్యంలో ఏంటంటే, నక్సలైట్ల మీద, జర్నలిస్టుల మీద 2 క్లబ్ చేసి ఒక నవల రాస్తే ఎలా ఉంటుంది అన్నది ఆలోచన వచ్చింది నాకు. దాంతో ఏంటంటే, నక్సలిజం మీద ఒక వర్గానికి తీవ్ర వ్యతిరేకత ఉంది. కొన్ని వర్గాలకి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ఎదిరించడానికి ఈ పనిచేస్తున్న వ్యవస్థ పనిచేయడం లేదు కాబట్టి అది తుపాకీతోనే అది పరిష్కారం అవుతుందని చెప్పి ఒక వర్గం భావిస్తుంది. అంటే నక్సలిజాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా జర్నలిజం అంటే, నేను అందులో సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా ఉండడం వల్ల అందులో లోటుపాట్లు, పత్రికా రంగంలోని అవకతవకలు, తర్వాత యాజమాన్యాలు నిర్లక్ష్య వైఖరి, ఇవన్నీ కూడా
ప్రత్యక్షంగా నాకు తెలుసు. దానివల్ల ఏంటంటే ఈ అందులో ఒక హీరోయిన్‌ని జర్నలిస్ట్ కింద చూపించి, హీరోని నక్సలైట్ నాయకుడి కింద చూపించారు. వీళ్ళిద్దరూ కూడానా ఆ 2 నేపథ్యంలో ఒక నేపథ్యం అతను నక్సలైట్‌గా అతను పడుతున్న ఇబ్బందులు, ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయడం ఇవన్నీ కూడా అందులో రాశాను యాక్చువల్‌గాన. రాసి అతను ఒక పరిస్థితిలోనేంటంటే నక్సలైట్‌లో కూడా కొన్ని విభేదాలు, కొంత డబ్బులు వసూలు చేయడం, సూడో నక్సలైట్లు ఇటువంటి విధానాలన్నీ కూడా ఉండి దాని మీద అతనికి యావగింపు వస్తది. ఈ నక్సలిజం కాదు, మనం సొసైటీలో మనం వెళ్లి సొసైటీనే బాగు చేయాలి. అయితే ఈ అమ్మాయి హీరోయిన్ గీత ఏంటంటే, మనం పత్రికా రంగంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం. శ్రీకాంత్ నక్సలైట్‌గా మారి ఎన్నో చేయగలుగుతున్నాడు. నేను కూడా నక్సలైట్‌గా మారినట్టయితే ఎన్నో మార్పులు తీసుకురావడానికి నాకు అవకాశం ఉంటదని చెప్పి ఆ అమ్మాయి నక్సలైట్ కింద మారాలనుకుంటాడు. అంటే నక్సలైట్ జర్నలిస్ట్‌గా సమాజంలోకి వచ్చి జర్నలిస్ట్‌గా మారాలనుకుంటాడు. ఈ జర్నలిస్ట్ కింద ఉన్న అమ్మాయి నక్సలైట్ కింద మారాలనుకుంటది. వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటారు. అయితే చివరిలో ముగింపు ఎలాగంటే, మనం ఈ సమాజంలో కుళ్ళు కడగడానికి, సమాజంలో అవకతవకలు నిరోధించడానికి, దోపిడీ వ్యవస్థను నిర్మూలించడానికి మనిద్దరం కలిసి ఒక పత్రిక పెట్టి దాని ద్వారా చేద్దామని ఆలోచన చేయడంతోనే నవల ముగుస్తది. ఇది సుమారు 200 పేజీల నవల. కౌముదీలోని సీరియల్ కింద వచ్చింది. ఇది వచ్చిన తర్వాత చాలామంది రకరకాలుగా విమర్శలొచ్చాయి. అంటే జనరల్‌గా ఏంటంటే మనం ఒక భావం రాసేటప్పుడు ఆ భావం కొంతమందికి నచ్చుతది, కొంతమందికి నచ్చకపోవచ్చు. అదేవిధంగా ఈ నవల నేను రాసిన మొదటి నవల. దీనికి ఏంటంటే అంపశయ్య నవీన్ రచయిత ఉన్నారాయన వరంగల్‌లోని. ఆయన ఏంటంటే మొదటి నవలకి రచయితలు రాసిన మొట్టమొదటి నవలకి ఒక పోటీ పెట్టి అటువంటి నవల్స్ ఎవరైనా రాసిన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి బహుమతి ఇస్తామంటే నేను ఈ నవల్ని పంపించడం జరిగింది. అంటే సీరియల్ కింద రాకముందే. దానికి అక్కడ వాళ్ళ కమిటీ పరిశీలన చేసి దాన్ని ఉత్తమ నవల కింద నాకు సెలెక్ట్ చేసి నాకు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత అది సీరియల్ కింద వచ్చింది. ఆ తర్వాత ఇందాక నవీన్ గారు చెప్పినట్టు రుధిర సంగ్రామం అంటే రక్తంతో జరిగే సంగ్రామం అని. ఇది చరిత్ర పుటల్లోకి రాని సంగ్రామం. 1857లోని సిపాయిల తిరుగుబాటు జరిగింది. కానీ అంతకంటే ముందే 1794లోని బ్రిటిష్ వాళ్ళకి, డచ్ వాళ్ళకి, తర్వాత విజయనగర సంస్థాన దేశాలకి ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన ప్రాంతం కూడా ఇప్పుడు నేను ఉంటున్న భీమినిపట్నం నియోజకవర్గం పరిధిలోని పద్మనాభం అనే గ్రామంలో జరిగింది. ఇప్పటికి కూడా యుద్ధ క్షేత్రం ఉంది. యుద్ధంలోని చనిపోయిన విజయనగరం సంస్థానాధీశుడు చిన్న విజయరామరాజు సమాధి కూడా ఉంది. అప్పుడు చనిపోయినప్పుడు సమాధి. అయితే ఇది చరిత్రక పోర్టల్లోని కేవలం ఒక పేజీ ఎవరు చనిపోయారు, ఎందుకు జరిగింది యుద్ధం అన్న విషయం మాత్రమే ఉంది. దాన్ని ఏంటంటే నేనేం చేశానంటే ఒక నవల రూపంలో తయారు చేశాను. మామూలుగా అది హిస్టరీ కింద రాస్తే ఒక వ్యాసం అవుద్ది. ఆ వ్యాసం పెద్ద ఆసక్తిగా ఉండదు కదా అని చెప్పి అప్పటి సంఘటనల్ని, అప్పుడు ఆ చిన్నతనంలో ఎలా ఉండేవాడు అని చెప్పి నేను ఊహించి ఇలా ఉండొచ్చు, ఇలా మాట్లాడొచ్చు అప్పుడు క్షత్రియులు, లేదా యుద్ధం జరిగేటప్పుడు ఇలాంటి వ్యూహాలు ఎలా పన్నొచ్చు అని చెప్పి నేను ఊహించి దాన్ని ఒక ఫిక్షన్ అంతా కూడా జోడించి ఒక పెద్ద నవలగా రాయడం జరిగింది. అది కూడా చాలా ప్రశంసలు వచ్చాయి. అయితే అందులోని అంటే ఒక చిన్న నేను 1794 సంబంధించిన చరిత్ర రాశాను నేను. అందులోని నేను రోడ్డు అని ఒక పదాన్ని వాడాను. అంటే అతను వెళ్తున్నట్టని. అది చదివిన అమెరికాలో ఉన్న ఒక పాఠకులు. అంటే మనం రచయితగా రాసిన దాన్ని ఎంత నిశ్చితంగా పరిశీలిస్తారని చెప్పడానికి ఇదో ఉదాహరణ కింద అనుకోవచ్చు. ఆయన ఏం చెప్పారంటే, ఏంటి 17వ శతాబ్దంలోని రోడ్ అన్న పదం లేదు డిక్షనరీలోని, రహదారి అని అనేవారు లేదా రస్తా అనేవారు, మీరు రోడ్ అని రాశారు అని చెప్పాను. దాన్ని నేను సవరించుకున్నాను. అంటే నాకు కూడా ఆ విషయం తెలియదు అప్పటికి. అది అది నవల సీరియల్ కింద వచ్చినప్పుడు కూడా నాకు ఎవరో ఉత్తరం రాశారు. అది తర్వాత నేను సవరించుకున్నాను. దాన్ని కూడా విజయనగరం సంస్థానాధీశుల కింద ఉన్న ప్రస్తుతానికి ఆ వారసుల కింద అశోక్ గజపతిరాజు అని కేంద్ర మంత్రి కింద చేశారు.
ఆయన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయన కూడా మా ఫోర్ ఫాదర్కి సంబంధించిన హిస్టరీని మీరు బాగా తీసుకొచ్చారండి అని చెప్పి ఆయన మెచ్చుకున్నారు. ఇంకా మూడో నవల అమ్మ కోసం. ఒక తల్లికి కొడుక్కి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అన్న అదే ఇతివృత్తంతో. జనరల్గా తల్లి ప్రేమ అన్నది సర్వజనీనం. అది ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రేమని పొందాలనుకుంటారు, పొందుతుంటారు. అందువల్ల తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందని చెప్పి ఒక తల్లికి కొడుక్కి మధ్య ఉన్న ప్రేమని తెలియజేసే కథ. ఆ తల్లి అనారోగ్యంతో చనిపోయే టైంలోని కొడుకు ఏదో చెప్పాలనుకుంటుంది. కానీ ఏమి ఆ తల్లి ఏం చెప్తాం అనుకుందో అన్నది కొడుకు అర్థం చేసుకోడు. దాన్ని పరిశోధించడానికి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందా దాన్ని తెలుసుకోవడానికి అతను ఒక పరిశోధన చేస్తాడు. ఆ పరిశోధన అంశమే ఆ నవల అనమాట. అది కూడా ఒక 200 పేజీల నవల. దాన్ని కూడా సీరియల్ కింద వచ్చి చాలామంది ప్రశంసలు పొందింది. నవలకు సంబంధించి ఇది నవల రాయడానికి చాలా సమయం కావాలి, తర్వాత ఏంటంటే ఓపిక కావాలి. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఏంటంటే చేతితో రాయడం కాదు, అంతా కంప్యూటర్లోనే టైప్ చేయాలి. నేను ఏంటంటే ఒక పక్క జర్నలిస్ట్గా చేస్తున్నాను, ఒక పక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను, తర్వాత సాహితీ సంస్థలతోనే వాటితోనే రకరకాల వ్యవహారాల్లోని కొంచెం నిరంతరం ఏదో పని కల్పించుకొని ఉండడం వల్ల ప్రత్యేకంగా నవల రాయడం అన్నది అంత సాధ్యం, తొందరగా రాయడం అన్నది కుదరదనే ఉద్దేశంతో పెద్దగా నవలను ఎక్కువ రాయలేదు. కానీ కథా రచనకు మాత్రం నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను. అప్పటి నుంచి నేను 78వ సంవత్సరంలోనే 10వ తరగతి చదువుతున్నాను. ఆ 10వ తరగతి చదువుతున్నప్పుడు ఫస్ట్ నా కథ గొడ్లసాల అన్న కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో పబ్లిష్ అయింది. ఆ టైంలో నాకు 15 సంవత్సరాలు ఎంత ఉంటాయి. నాకు ఆ పోస్ట్ మ్యాన్ ఏంటంటే సైకిల్ వేసుకొని మాకు హై స్కూల్కి వచ్చి నా గురించి వచ్చి మనీ ఆర్డర్ ఇచ్చి 50 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది. వీరాజు అని ఎడిటర్ గారు ఉండేవారు, దానికి ఆయన పంపించారనమాట, చిన్న లెటర్ కూడా రాసి. అదొక పెద్ద అందమైన జ్ఞాపకం కింద ఉండిపోయింది. ఆ తర్వాత నుంచి అనేక పత్రికల్లో రాయడం జరిగింది. ఆ టైంలోని ప్రోగ్రెసివ్ ఐడియాస్తోని కొన్ని డిఎస్ఓ అని చెప్పి విద్యార్థి సంఘం, తర్వాత ఓపీడిఆర్ అని చెప్పి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, వాటిలోని కొంచెం యాక్టివ్గా తిరిగేవాడిని. ఆ తిరిగేటప్పుడు ఆ భావజాలంతోనే కొన్ని కథలు విశాలాంధ్ర, ప్రజా సాహితీ, రంగనాయకమ్మ గారు ఎడిటర్ కింద ఉన్న సమయంలోని ప్రజా సాహితీలోని అసిరిగాడు పుస్తకం అని చెప్పి ఒక కథ రాయడం జరిగింది. అంటే చిన్న పేద కుర్రవాడు చదవడానికి ఎంత ఇబ్బంది పడుతుంటాడు, ఒక పుస్తకం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లోనే అతను ఏం చేసాడు అన్న దాని మీద అది కథ. అది కథానిలయంలోనే సెట్ చేసినట్టయితే కథానిలయంలోనే దొరుకుతుంది కథ. ఆ కథని చదివి విశాఖపట్నానికి చెందిన కొంచెం ఈ కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్, కమ్యూనిస్టు వ్యవహారాల్లోని చాలా చురుకుగా ఉంటున్న వ్యక్తులు మా ఇంటికి వచ్చారు, ఎవరు అడ్రస్ కనుక్కొని. రాజేంద్ర ప్రసాద్ గారు, మీ వెనకాల చప్పుళ్ళు వస్తున్నాయండి. సార్ రోడ్డు మీద అనుకుంటాను సార్, ఇక్కడ మాకు రోడ్డు మీద ఓకే, తెలియదు. నేను అంతా మ్యూట్ లో పెట్టాను సార్. సరే, ఓకే, థ్యాంక్స్. కొనసాగండి. దాని మీదే వచ్చి నన్ను కలుసుకొని నమ్మలేదు. నేను ఆ కథలు రాశానంటే, నువ్వు రాయలేదు, అది ఎవరో రాసి ఉంటారు అని చెప్పాను. ఎందుకంటే అంటే 10వ తరగతి కురవాడు, జస్ట్ 16 ఏళ్ళు వయసులో ఉన్నాడు. అటువంటి కమ్యూనిస్ట్ కథలు ఎలా రాస్తాడు, ఎందుకు రాస్తాడు, ఎలా రాయగలడు అని చెప్పి ఆలోచనతోనే అలాగే అన్నారు. కానీ తర్వాత నేను రాసిన ఈ స్క్రిప్ట్లు అవి కూడా చూపించిన తర్వాత అప్పుడు నమ్మారు. నమ్మిన తర్వాత కొంచెం ఇంకా బాగా రాయండి మీరు, ఇటువంటి సాహిత్యానికి కొన్ని పత్రికలు ఆదరణ చూపించకపోయినప్పటికీ ఇది చాలా కాలం నిలబడే కథలు ఇటువంటివి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద ఏంటంటే అప్పటి నుంచి అటువంటి కథలు చాలా రాశాను. అంటే సాధారణంగా యువకులు రాసిన ప్రేమ కథలే రాస్తుంటారు నాకు తెలిసినట్టు మొదట్లో స్టార్టింగ్లోనే. కానీ నేనేవి ప్రేమ కథలు రాయలేదు. అంటే
దానికి నాకు ప్రేమ గురించి నేను ఆలోచించలేదా అని నేను చెప్పలేను కానీ, నాకు ఎందుకంటే ఈ సమాజంలో ఉన్న అట్టడుగు ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎలా దోపిడీకి గురవుతున్నారు, ఇవన్నీ కూడా 10 మందికి చెప్పాలి అన్న ఆలోచనతోనే రాయడం జరిగింది. దాంతోని నేను ఆ కథలో అప్పుడు ఆ 2 కథలు రాసినప్పుడు ఎవరో నాతో చదువుతున్న ఒక ఫ్రెండ్ ఫాదరు ఇంటెలిజెన్స్ ఆఫీసరు. అతనేంటంటే అతను ఆళ్ళ అబ్బాయి ద్వారా తెలుసుకొని అతను ఎస్సీకి ఏమని రిపోర్ట్ ఇచ్చాడు. ఇతని ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. ఇతను కంట్రోల్ చేయండి అని ఏదో చెప్పుకుంటాడనమాట. ఆ ఎస్ఐని డ్రెస్ చేసుకొని అప్పుడు నేను ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. కాలేజీకొచ్చాడు. కాలేజీకొచ్చి నన్ను ప్రిన్సిపల్ రూమ్‌లోకి పిలిపించి నువ్వెవరు? ఏటి? ఎందుకు రాస్తున్నావు? ఏటి రాస్తున్నావు? రాసినవేటి? ఇయన్నీ ఆరా తీశాడు. జనరల్‌గా ఆ టైం అప్పుడు ఆహ్, చాలా భయం అనిపిస్తది. పోలీసులతోని మాట్లాడడమే ఇబ్బందిగా ఉంటది. అటువంటిది ఎస్ఐతోని మాట్లాడడం అంటే కొంచెం భయపడ్డాను. భయపడి ఏంటంటే నీకు ఎవరిష్టం? ఎవరి రచనలు ఇష్టం అంటే యద్దనపూడి సులోచన అని, మాదిరెడ్డి సులోచన అని నేను ఏంటంటే మామూలుగా ఈ కాల్పనిక సాహిత్యం రాసే రచయితల పేర్లన్నీ చెప్పాను. మరి అయన్నీ నువ్వు చదువుతున్నట్టయితే ఇలాంటి కమ్యూనిస్ట్ కథలు ఎందుకు రాస్తున్నావు అని చెప్పి అడిగాడు. ఏదో అన్నీ రాస్తానంటే అవి కూడా ఇవి రాస్తాను. ఇవి పబ్లిష్ అయ్యాయి, పబ్లిష్ అవ్వలేదని చెప్పాను. అదొక సంఘటన వల్ల నాకు రాయాలి అటువంటియన్నీ చెప్పి బలంగా అనిపించి అటువంటి కథలు చాలా రాశాను. సుమారు ఒక 30, 40 వరకు కథలు రాశాను. రాసిన తర్వాత మనం జనరల్‌గా ఏంటంటే కథలకి ఏదో సందేశం ఇవ్వాలి. మన కథలకి పరిష్కారం చూపించాలని చెప్పి చాలామంది రచయితలు అనుకుంటారు. కానీ నేనేంటంటే ఈ సమాజంలోని కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, అనేక మంది వికలాంగులు వారు అత్యున్నత స్థానాలకు వెళ్ళినోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాళ్ళు విరిగిపోయిన వ్యక్తి హిమాలయ పర్వతాలను అధిరోహించిన సందర్భాలు ఉన్నాయి. కళ్ళు లేని ఒక అమ్మాయి ఒక పత్రిక నడిపిన సందర్భం ఉంది. ఇటువంటివి చాలా మంది గురించి సుమారు 100 స్టోరీస్, రియల్ స్టోరీస్. అంటే వాళ్ళు ఎలాగ బయటికి వచ్చారు, వాళ్ళ ఆత్మవిశ్వాసం వాళ్ళని ఎలా పెంపొందించుకున్నారు అన్న విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ 100 కథలు రాయడం జరిగింది. ప్రతి వారం కూడా ప్రజాశక్తి ఆదివారం సంచికలోని రియల్ స్టోరీస్ పేరుతోని అవి ఒక 2 సంవత్సరాల పాటు వరుసగా పబ్లిష్ అవ్వడం జరిగింది. వాటికి కూడా ఎంతోమంది నాకు అభినందనలు తెలియజేశారు. ఇవి ప్రత్యేకంగా రాసిన కథల గురించి. మామూలుగా అయితే పిల్లల కథలు రాయడం చాలా సరదాగా ఉండేది నాకు. అంటే చిన్నపిల్లలకి అంటే నేను పనిచేసేది ఉపాధ్యాయ వృత్తి కాబట్టి పిల్లలతో నిరంతరం గడపడం, పిల్లలకి ఏ కథలు ఎలా చెప్తే బాగుంటుంది, వారికి వాళ్ళని ఎలాగ ఆకట్టుకోవాలన్న విషయాల్ని కథలు చెప్పడం ద్వారా నేను తెలుసుకున్నాను. అటువంటి కథల్ని పిల్లలకి రాయాలని చెప్పి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు ఇటువంటి అన్నీ కూడా నేను రాయడం జరిగింది అన్ని పత్రికల్లోని. అయితే ఏంటంటే ఇటీవల కాలంలోనే ఆ చిన్న పిల్లల పత్రికలు లేవు తెలుగులోని. ఏంటంటే ఆదివారం పత్రికల్లోనూ ఒక్క కథ మాత్రం సండే మ్యాగజైన్స్‌లోను ఒక కథ పిల్లల కథ పబ్లిష్ అవుతుంది అంతే. అందువల్ల ఏంటంటే మన కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పత్రికల వైఖరి ఎలా ఉందంటే మనం పంపిస్తే ఏ 6 నెలలకో సంవత్సరం దాకా పబ్లిష్ చేస్తారో లేదో తెలీదు. దాని సంగతి స్వీకరించారో లేదో చెప్పరు. ఎప్పుడు వేసారో వేసిన విషయం కూడా తెలియదు మనకి. ప్రతి వారం కూడా పత్రిక చూసుకోవడం, వచ్చిందని లేకపోతే రాదని అనుకోవడం, ఇవన్నీ ఎందుకంత ఇబ్బంది పడాలని చెప్పి పిల్లల కథలు దాదాపుగా ఈ మధ్యకాలంలో నేను రాయలేదు. కేవలం సాంఘిక కథల మీదే రాయడం జరిగింది. అదేవిధంగా కవితలు కూడా నేను ఎక్కువగా రాశాను. అంటే ప్రస్తుతం కాదు. ఆ కవితల్లో ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టు కుందుర్తి ఆంజనేయులు గారు ఆయన పేరు మీద హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది ఒక ఉత్తమ కవితకి పురస్కారం ఇస్తుంటారు. దానికి నేను జైలు బడి అని చెప్పి రాశాను. మా అబ్బాయి చిన్నప్పుడు అంటే నేను యాక్చువల్‌గా అది చూసిందే. ఆ చిన్నప్పుడు ఏంటంటే ఉదయాన్నే బూట్లు వేసుకోవడం, తర్వాత హడావిడిగా చిన్న గ్యారేజ్ పట్టుకొని వెళ్ళడం, బస్సు గురించి పరుగులు పెట్టడం, ఇవన్నీ కూడా బడి ఒక జైలు కింద ఉన్న ఆలోచన వచ్చే విధంగా
ఆ జైలు గొడి అని చెప్పి ఆ కవిత రాయడం జరిగింది. దానికి కుందుర్తి పురస్కారం కూడా నాకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఆ కవితల్లోనే కొంచెం ముఖ్యమైన కవిత కింద నేను భావిస్తుంటాను. అయితే ఇవన్నీ కూడా నాకు రాయాలి, చిన్నతనం నుంచి రాయడం అన్నది అలవాటైంది. అలవాటైన తర్వాత దాన్ని మెరుగులు దిద్దడానికి కానీ, దాన్ని డెవలప్ చేయడానికి కానీ నాకు ప్రధానమైన కారకులు వసుంధర. వసుంధర పేరుతోని దంపతులు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, జొన్నలగడ్డ రామలక్ష్మి గారు భువనేశ్వర్లోని ఉండేవారు. వారికి నాకు 79 నుంచి ఉత్తరాల పరిచయం ఉంది. ఉత్తరాలతోనే వాళ్ళతోనే మాట్లాడుతుంటాను. కానీ ఇప్పటిదాకా నేను వాళ్ళని చూడలేదు. ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు. అది చాలా విచిత్రమైన విషయం కింద ఇప్పటికీ నేను అనుకుంటుంటాను. ఆయన ఉత్తరాల్లోని కానీ, తర్వాత నేను నా జీవితంలోని జరిగే అనేక వికాసాలకి, తర్వాత ఏంటంటే మార్పులకి, ఆత్మస్థైర్యానికి ఆయన ఇచ్చే మాటలు, ఆయన రాసిన ఉత్తరాలు చాలా కారణంగా నేను భావిస్తుంటాను. ఆయన్ని నేను గురుతుల్యుల కింద నేను ఇప్పటికీ భావిస్తుంటాను. కథల విషయంలో కూడా ఆయన ఏంటంటే విస్తృతంగా బహుశా తెలుగులోని ఆయన రాసినన్ని రచనలు ఇప్పటిదాకా ఏ రచయిత రాసి ఉండకపోవచ్చు. అంటే ఇది అదని కాదు, డిటెక్టివ్ కథలు రాశారు, పిల్లల కథలు రాశారు. చందమామ మీరు చూసినట్టయితే ఒక 30-40 సంవత్సరాల కింద నుంచి ప్రతి చందమామలోనే 4-5 కథలు ఆయన భార్య ఇద్దరు రాస్తుంటారు. వసుంధర పేరు మీద రాస్తారు, రామలక్ష్మి గారి పేరు మీద రాస్తుంటారు. తర్వాత నవల్స్ కూడా సుమారు ఒక 150-160 నవల్స్ రాశారు. అదేవిధంగా కథలు కూడా సుమారు ఒక 5-6 వేలు రాసి ఉండొచ్చు. ఇవన్నీ అంటే ఒక నిత్య జీవితంలో జరిగే సంఘటన, మామూలుగా మన అందరం చూసే సంఘటన, అది కథ కింద ఎలా మలచాలి అన్నది ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. అది నాకు అంతవరకు, అందుకని నాకున్నది ఇది భీమునిపట్నం ఉన్నది చిన్న ఊరు, నాకున్న పరిమితమైన వనరులు, ఇక్కడ పుస్తకాలు కూడా ఏమి దొరకవు. అటువంటి పరిస్థితుల్లోని ఆయన ఉత్తరాల ద్వారా పరిచయం అయ్యారు. ఆయన పెద్దవారు. ఆయన ఏంటంటే మీలాంటి కుర్రవాళ్ళ ఆలోచన విధానం తెలుస్తుంది నీ ఉత్తరాలు చదువుతుంటే అని చెప్పాను ఆయన. అంటే అది మనకి నేను ఆయనకు ఉపయోగపడ్డానో లేదో అసలు తెలియదు, కానీ నాకు మాత్రం ఆయన ప్రతి సంఘటనలోనూ కూడా ఆయన ఉపయోగపడ్డారు. ఎప్పుడన్నా రచనలు తిరిగి వస్తే నిరాశపడితే దానికి ఏమని ఆయన ఊరడించేవారు. నేను చాలా చిన్నతనంలోనే, అంటే మన కథలు రాసే పత్తులోనే ఆయనకి ఏంటంటే, ఏమండి పత్రికలు కథల్ని యాక్సెప్ట్ చేసినట్టు కార్డులు పంపిస్తుంటాయి, అలాంటి కార్డులు మీకున్నవి పంపించండి నాకు, నేను చూస్తానని రాశాను. రాస్తే ఆయన ఏం జవాబు ఇచ్చారంటే, అలాంటి కార్డులు నీకు కూడా వచ్చే రోజు ఉంది, నీకు కూడా పత్రికా సంపాదకుల దగ్గర నుంచి నీ కథలు స్వీకరించినట్టు ఉత్తరాలు వస్తాయి, తప్పనిసరిగా నువ్వు అందులోనే సక్సెస్ అవుతావు, నేనే ఉత్తరాలు పంపించక్కర్లేదని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగా దాదాపు తెలుగులో ఉన్న అన్ని పత్రికల్లోని నా రచనలు పబ్లిష్ అయ్యాయి. ఇంకా ఆల్రెడీ పబ్లిష్ అవ్వడానికి సెలెక్ట్ అయ్యి కూడా ఒక 5-6 కథలు రెడీగా ఉన్నాయి. అవి కూడా ఇటీవల త్వరలోనే పబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ వసుంధర ప్రభావం నా మీద ఉండడంతో పాటు చాలామంది రచయితలు అడుగుతుంటారు, మీరు రచయిత ఎలాగయ్యారు, ఎందుకు అయ్యారు, ఏంటి అనేది. సాధారణంగా అందరూ చెప్పిన దాంట్లోనూ కామన్ పాయింట్ ఉంటుంది, పుస్తకాలు ఎక్కువ చదవడం వల్ల రచయితలు అవుతారు, రచయితలు అవ్వడానికి అవకాశం. రచయితలు అందరూ ఎలా అయినప్పుడు పుస్తకాలు చదివిన వాళ్ళే రచయితలు. పుస్తకాలు చదవకుండా రచయిత అయిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఉన్నారో లేదో కూడా నాకు అంత ఆలోచన లేదు. అయితే నేను కూడా మా భీమిలి గ్రంథాలయంలోనే ఉదయం 8 గంటలకు వెళ్తే లైబ్రరీ 11 గంటలకు కట్టేవారు. 11 గంటల దాకా లైబ్రరీలో పుస్తకాలు చదువుకునేవాడిని. 11 గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు 2 పుస్తకాలు, అంటే ఇంటికి ఇస్తుంటారు పుస్తకాలు పట్టుకుని వచ్చి మధ్యాహ్నంలో చదివాను. మళ్ళీ సాయంకాలం 4 గంటలకు వెళ్ళి 7 గంటల దాకా ఉండేవాడు. ఎవరన్నా చాలామంది నా స్నేహితులు ఎక్కడ ఇంటి దగ్గర దొరకకపోతే లైబ్రరీలో ఉంటాడు అనేవారు. అంత విస్తృతంగా ఆ చదవడం వల్ల చాలామంది రచయితల్ని అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా మా ప్రాంతానికి కొంతకాలం 1942 ప్రాంతంలోని భీమిలి బేసిక్ ట్రైనింగ్ స్కూల్లోని టీచర్గా పనిచేసిన
గుడిపాటి వెంకటచలం గారు. ఆయన ఈ ప్రాంతంలో సుమారు ఒక 9 నెలలు ఎంతో నివసించారు. కానీ ఆయన రాసిన అనేక రచనల్లోని దైవమిచ్చిన భార్య, అరుణ, ఇవన్నీ కూడా అందులోని భీమిలి ప్రస్తావన విపరీతంగా ఉంటుంది. భీమిలి అందాలన్నీ కూడా ఆయన రచనలో కనపడుతుంటాయి. తర్వాత ఏంటంటే ఈ ఆయన రాసిన మైదానంలోని వాతావరణం అంతా కూడా భీమిలి పుటేరు, సముద్ర తీరం ఇవన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. అది కాకపోయినప్పటికీ అలా అనిపిస్తుంది. మనం అతను ఆ యాంగిల్లో మనం చూడడం వల్ల అది అదంతా కూడా భీమిలి మీద ఆయనకున్న ప్రేమ అన్నీ కూడా తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే చలం రచనల్ని విపరీతంగా చదవడం, ప్రతి రచన చదవడం చేయడం అని చేశాను. చలం నేను చలం ఉన్నప్పుడు చలాన్ని చూడలేదు. చలం చనిపోయిన తర్వాత చలం కుటుంబీకులందరూ కూడా భీమిలి వచ్చి ఒక ఆశ్రమాన్ని పెట్టుకున్నారు. చలం అమ్మాయి సౌరిస్, చలం గారితో తిరిగి కృష్ణారావు గారు, చలం ఇంకో కుమార్తె, వీళ్ళు ముగ్గురు కలిపి మొట్టమొదటిసారిగా భీమిలి వచ్చి భీమిలిలోని ఒక ఆశ్రమాన్ని తీసుకొని అక్కడ ఉండేవారు. ఆ సౌరిస్ ఆవిడ కూడా రైటరు, మంచి ఆధ్యాత్మికవేత్త. 1950 ఆగస్టు 15 నాడు ఆవిడికి ఈశ్వర దర్శనం అయిందని చలం అనేక పుస్తకాల్లో రాశారు. అటువంటి ఆవిడతోనూ కూడా నేను చాలా తరచుగా వెళ్ళి మాట్లాడేవాడిని. మాట్లాడితే జనరల్గా ఏంటంటే నేను ఈనాడు పత్రికా విలేకరుగా ఉండడం వల్ల ఆవిడని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి చాలా తాపత్రయంగా ఉండేది నాకు. కానీ ఎప్పుడు ఏమని అడిగినా ఆవిడ ఏంటంటే వద్దని ఇవ్వరు అనమాట. వద్దు, అటువంటి వద్దు, పేపర్కి ఏం వద్దు అని. అయితే నేను ఒకసారి ఏం చేశానంటే ఆవిడతో మాట్లాడి అన్ని రికార్డ్ చేసి అది ఈనాడులోని పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాను ఆవిడ ప్రశ్న జవాబుల కింద. తర్వాత ఏంటంటే అది పబ్లిష్ అయిన తర్వాత ఆవిడ ఏమీ అనలేదు, కానీ నువ్వు బాగానే రాసావు నా ఆలోచనలన్నీ కూడా అని చెప్పి ఆవిడ అన్నారు. ఆవిడ అందులో అడిగిన దాంట్లోనే 2-3 విషయాలు. చలాన్ని అందరూ ఆ కాలంలో విమర్శించేవారు కదా. విమర్శించేటప్పుడు చలానికి ఏమనిపించేది అని అంటే, విమర్శిస్తున్న కొద్ది ఇంకా అది బలంగా రాయాలని చెప్పి చలం గారు అనుకునేవారు అని చెప్పి ఆవిడ చెప్పారు. స్వేచ్ఛ అంటే ఏంటి, చలం దృష్టిలో స్వేచ్ఛ అంటే ఏంటి, ఎవరి మట్టుకాలు వ్యక్తిత్వాన్ని నిర్మించుకొని బతకడమే స్వేచ్ఛ, అది చలం ఆలోచన. అలాగా చలం ఆలోచనలకి పూర్తి స్థాయిగా పునిపుచ్చుకొని ఉన్న వ్యక్తి కాబట్టి ఆవిడ చెప్పింది చలం ఆలోచనలన్నీ కూడా ఆవిడ చెప్పేవారు. ఆ ఇంటర్వ్యూ నేను ఈనాడులోని వసుంధర పేజీలో, అంటే స్టేట్ వైడ్ కూడా అది పబ్లిష్ అయ్యింది. దాంతో చాలామంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు చలానికి చాలా విపరీతమైన, ఎంతమంది చలాన్ని విమర్శిస్తారో అంతకి రెట్టింపు మంది అభిమానించిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఈ కాలంలో. వాళ్ళందరూ కూడా ఆ ఇంటర్వ్యూలో తెలుసుకొని, ఫోన్ నెంబర్ తెలుసుకొని ఫోన్ చేసి, బాగుంది సౌరిస్ గారు ఎంతవరకు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, నీకు ఎలా ఇచ్చారు ఇదేదని అడిగారు. అదొక చెప్పుకోదగ్గ అంశం కింద నేను భావిస్తుంటాను. అదేవిధంగా నవ్య పత్రికలోని భూమాత అని చెప్పి ఒక కథ, చాలా భూమి అంటే ప్రస్తుతం ఏంటంటే భూమి ధరలు పెరిగిపోయిన తర్వాత అమ్మేస్తున్నారు. తర్వాత కొనుక్కున్న వాళ్ళు రైతుల దగ్గర వ్యవసాయం చేసుకుంటున్న భూమిని కొనుక్కొని ఎప్పుడో ధర పెరుగుతుందని చెప్పి నిరుపయోగంగా వదిలేస్తున్నారు. దానివల్ల అనేక పంట పొలాలన్నీ కూడా బీడు భూముల కింద మారిపోతున్నాయి. ఈ విధంగా ఇండియాలోని బీడు భూమి కింద, తనకున్న భూమి బీడు భూమి కింద మారిపోయిందని చెప్పి బాధపడిన ఒక ఎన్ఆర్ఐ కుర్రవాడు ఆ భూమిని మళ్ళీ తిరిగి రైతులకే ఇచ్చే కదా అది భూమాత అన్నది. దానికి కూడా ఎంతోమంది అది పబ్లిష్ అయినప్పుడు ఎంతోమంది ప్రశంసలు వచ్చాయి. అదేవిధంగా పగిలిన అర్థం అని చెప్పి ఒక కథ, అది కూడా నక్సలైట్లకు సంబంధించిన కథ. అది యాక్చువల్గా అది కూడా జరిగింది. ఇప్పుడు హైదరాబాదులోని రామకృష్ణ పేరుతోని ఒక ఆయన నక్సలైట్ కింద ఉండేవారు. ఆయన అంటే నక్సలిజాన్ని తూట్లు పొడిస్తే ఆ తూట్లు పొడిచిన వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది అన్నదాన్ని ఎత్తి చూపించే విధంగా రాసిన కథ. ఈ విధంగా చాలా అందులోనే ఉన్నాయి కథలు. అదేవిధంగా నేను రాసిన భీమిలి కథల్లోని ఒక్క కథ గురించి స్థూలంగా చెప్తాను. అంటే అందులోని అంటే ఒక కథ 2-3 కథల గురించి చెప్తాను. అంటే
ఆ బ్రిటిష్ వాళ్ళు అంటే డచ్ వాళ్ళ కాలంలోని వాడుకి నాణ్యాలు ఉండేవి, కాసులు అంటే అనా కానీ ఇటువంటివి. వాటి మీద ఏంటంటే బ్రిటిష్ రాణి లేదంటే డచ్చి గవర్నర్ అటువంటి ఫోటోలు ఉండేవి. ఇండియా ఫొటోస్ ఏమి ఉండేవి కాదు, మామూలు వేరే ఫోటోలు ఏమి ఉండేవి కాదు. ఒకసారి అది అక్కడ మింట్ అన్నది అంటే నాణ్యాలు తయారు చేసే దాన్ని మింట్ అని అంటారు కదా, అది భీమిలిలోనే ఉంది. అప్పుడు ఎప్పుడో తయారు చేసేవారట. ఆ మింట్ని చూడడానికి డచ్ గవర్నరు ఒకసారి వచ్చారు. ఆ డచ్ గవర్నర్కి వచ్చినప్పుడు అందులో పనిచేసే ఒక సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక గుమస్తా, అంటే మన తెలుగు వాడు అతను. అతనేమి డచ్ గవర్నర్ పిఏతోనే ఒక విషయం చెప్పాడు. ఏమండి, మీరు మీరెవరో రాణుల ఫోటోలు ఇవన్నీ వేసి నాణ్యాలు ప్రింట్ చేస్తున్నారు కదా, దానివల్ల ఇదంతా హిందూయిజం ఉన్నది, తర్వాత భారతదేశం అందరూ ఇక్కడ పూజించిన దేవతలు వీళ్ళందరూ కూడా వేరు, వీళ్ళతోనే ఈ నాణ్యాలను ప్రింట్ చేసినట్టయితే అది చాలా బాగుంటుంది అని చెప్పి ఒక సలహా చెప్పారు. ఆ సలహా గవర్నర్ వెంటనే విని ఓ నిర్ణయం తీసుకొని ఒక కొత్త రకం నాణ్యాలు ప్రవేశపెట్టాడు ఆయన. ఆ నాణ్యాలు ఏంటంటే రామలక్ష్మణులతో ఉన్న నాణ్యం, వెంకటేశ్వర స్వామి నాణ్యం, తర్వాత ఏంటంటే ఆంజనేయ స్వామి నాణ్యం, కొన్ని అందులో బంగారం ఉన్నాయి, కొన్ని రాగి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నాణ్యాలు నేను సేకరించాను. ఆ సేకరించిన నాణ్యాలతోని అసలు భీమిలిలోని ఎలాగైతే వచ్చింది అన్న దాని మీద ఒక కథ అనమాట. అది కూడా అది వచ్చిన తర్వాత కూడా చాలామంది అభినందించారు అది ఆ కథని. అదేవిధంగా భీమిలిలోని ఒక గాలిమేడ అని ఉంది. గాలిమేడ అంటే డచ్ గవర్నర్ బంగ్లా. ఆనాడు డచ్ గవర్నర్ విడిది కోసం కట్టుకున్న బంగ్లా. ఆ బంగ్లా ఏ నేపథ్యంలో కట్టారు, అది ఇప్పుడు ఎలా అయిపోయింది అన్న దాని మీద కూడా మరొక కథ. అదే కాకుండా ఒక అద్భుతమైన ప్రేమ కథ కూడా అప్పుడు జరిగింది. అంటే 1861 సంవత్సరంలోని భీమిలికి మొట్టమొదటి కమిషనర్ కింద శాంసన్ అని చెప్పి ఒక ఆయన పనిచేశారు. ఆయన లండన్ నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ కమిషనర్ కింద బాధ్యత తీసుకున్నారు. ఆయనకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి సముద్రంలోనే గవ్వలు ఏరుకోవడం, తర్వాత ఏంటంటే సముద్రపు ఆల్చెప్పలు ఏరుకోవడం అన్నది చాలా సరదాగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ సముద్రం ఇవన్నీ ప్రశాంత వాతావరణం ఇవన్నీ కూడా నచ్చి ఆవిడ అలా చేసుకుంటే ఎవరో చెప్పారనమాట, ఈ ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, అతను కూడా అలాగే సేకరిస్తున్నాడు, అతని దగ్గర చాలా ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళని. కమిషనర్ అంటే ఇటువంటి చిన్న ఊర్లో కమిషనర్ అంటే పెద్ద ఆఫీసర్. కమిషనరు ఒక డెఫేదార్ని తీసుకొని ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి నాకు గవ్వలు కావాలి, ఇది కావాలి అనేసరికి ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ కమిషనర్ అమ్మాయి మా ఇంటికి వచ్చింది ఏంటని చెప్పి ఆ అమ్మాయికి చిన్న కర్ర కుర్చీ వేసి ఆదరణ చేసి పాలు ఇచ్చి అన్నీ చేస్తే అమ్మాయి చాలా సరదా పడింది. అలాగా ఆ ఇద్దరికి కూడా చాలా సన్నిహితత్వం ఏర్పడింది. ఒకసారి అనుకోకుండా భీమిలి సముద్రానికి అనుబంధంగా ఉన్న ఉప్పుటేరులోని పడవ ప్రయాణం చేసేటప్పుడు ఆ పడవ బోల్తా పడి నీటిలో పడిపోతే ఈ సుబ్రహ్మణ్యం అనుకోకుండా రక్షిస్తాడు. రక్షిస్తే అతను ఆ అమ్మాయి బయటపడుతుంది. బయటపడిన తర్వాత ఆ అమ్మాయికి అతనంటే మరింత ప్రేమ పెరిగింది. ప్రేమ పెరిగి ఆ డైరీ రాసుకుంది, నేను సుబ్రహ్మణ్యాన్ని చాలా ఇష్టపడుతున్నాను, సుబ్రహ్మణ్యంతోనే భీమిల్లోనే ఉండిపోదాం అనుకుంటున్నాను అని. దాని మీద అది ఆ శాంసన్ దృష్టిలో పడింది ఆ డైరీ. పడిన తర్వాత అమ్మ మనం లండన్ వెళ్ళిపోవాలి, మనకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు గవర్నమెంట్, అక్కడికి మళ్ళీ మనం వెళ్ళిపోవాలి, లండన్ నుంచి వచ్చాం కాబట్టి వెనక్కి వెళ్ళిపోవాలి అంటే, నేను రాను నాన్న, నేను ఇక్కడే ఉండిపోతాను డాడీ అంటే. అయినప్పటికీ అతను బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోతే అక్కడ 5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ అమ్మాయి ఒక్కతే భీమిలి వచ్చిందట. వచ్చి ఆమెకి 25 సంవత్సరాల వయసు నుంచి 65 సంవత్సరాల వయసు వరకు భీమిలిలోనే ఉండేది. ఆవిడ వచ్చే టైంలోని ఈ సుబ్రహ్మణ్యం అతను మాయమైపోయాడు. అంటే కమిషనరే మాయం చేశాడు అన్నది అనుమానం. అతను ఎక్కడికో విజయనగరం వెళ్తానన్న వ్యక్తి మరి తిరిగి రాలేదు. అయితే ఆ అమ్మాయి 65 సంవత్సరాల వరకు పిచ్చెక్కి తిరిగి భీమిలిలో చనిపోయింది. ఆవిడ సమాధి భీమిలి సముద్ర తీరంలో ఉంది. ఆ సమాధిలోనే ఏదో కొద్దిగా 2-3 వాక్యాలు ఇలాగా కమిషనర్ కూతురు ఇలాగని, దాన్ని ఆధారంగా చేసుకుని ఆ వివరాలు సేకరించి రాసిన ప్రేమ కథ, ఆమె ప్రేమ అజరామరం అని రాసిన కథ చాలామందికి నచ్చింది. తర్వాత రెప్పన్ పూర్ హౌస్, లార్డ్ రెప్పన్ డచ్ గవర్నర్ కింద ఉండేవాడు ఆయన.
ఆయన పేద ప్రజల కోసం భీమునిపట్నంలోని ఒక అంబలి గంజి సత్రాలను ఏర్పాటు చేశాడు. అతను ఏ నేపథ్యంలో ఏర్పాటు చేశాడు, ఆయన ఒకసారి సందర్శించినప్పుడు వంట చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోటో కూడా నేను సంపాదించానండి. అదే కాకుండా భీమిలిలోని పురాతనమైన అంటే 10వ శతాబ్దంలోని పునరుద్ధరణ జరిగింది. అంటే ఎప్పుడు కట్టారో తెలియదు. నరసింహస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయం మీద ఒక అర్చకుడు ఉండేవాడు. అర్చకుడు ఆ దేవాలయ భూముల్ని కాపాడేవాడు. అప్పుడు బ్రిటిష్ అధికారి ఒక అతను ఆ దేవాలయ భూముల మీద కమ్మేసి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేసేది. కానీ ఈ పూజారి అన్న అతను దాన్ని కానివ్వలేదు. అయితే అనుకోకుండా ఒక మధ్యాహ్నం పూట అతను దేవాలయంలో ఉంటుండగా ఇద్దరు అగంతకులు వచ్చి దేవాలయంలోనే హత్య చేశారు. రక్తపు మడుగులో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇదంతా కూడా రికార్డెడ్గా ఉంది. ఇది చనిపోయిన తర్వాత అతనికి మద్దతుగా రాష్ట్రంలోని రకరకాల ప్రాంతాల నుంచి అర్చకులు అందరూ కలిసి వచ్చి పెద్ద ప్రదర్శన చేశారు. ఆ ప్రదర్శన బ్రిటిష్కి సంబంధించిన ఒక మ్యాగజైన్లో ఫోటో వేశారు. ఇలాగ భీమిలిలోని రాష్ట్ర స్థాయిలో చేసి ఇదంతా ఎప్పుడు 18వ శతాబ్దం 1802లోనో 10లోనో కరెక్ట్ నా సంవత్సరం గుర్తులేదు. అది నేను అనుకోకుండా ఆ మ్యాగజైన్ చూసి ఆ ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫోటో మళ్ళీ దాన్ని రీకాపీ చేసుకొని అదొక స్టోరీ రాశాను. భీమిలిలో రక్త చరిత్ర అని. దాన్ని కూడా చాలామంది ఆచార్యులు పూజారులు అందరూ కూడా అది వాస్తవమే అని చెప్పి ఎవరైతే చనిపోయారో ఆ ముని మనవాడు ఉన్నారు కదా, మా తాతగారి నుంచి మేము కథలు కొన్నాము కానీ ఈ వివరాలు ఏమి మాకు తెలియదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి అందరికీ ఇందులో గ్రూప్లో ఇప్పుడు ఆలకిస్తున్న వాళ్ళు చాలామంది సాహిత్యకారులు ఉన్నారు. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని చెప్పి ఒకే ఒక పాట రాసిన గుంటూరు శేషేంద్ర శర్మ, ఆయన మంచి కవి. ఆయన భీమిలి మున్సిపాలిటీలో కమిషనర్ కింద పనిచేశారు, కొద్దికాలం పనిచేశారు. ఆయన ఉన్నప్పుడు ఆయన అనుభవాలు ఎందుకు ఇక్కడ చేశారు అన్న దాని మీద కూడా ఆయన నేపథ్యంతో ఇంకో ఒక కథ నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందనే దాంతోనే అదే హెడ్డింగ్ పెట్టి రాయడం జరిగింది. వహీదా రెహమాన్ అన్న ఆమె గురించి మనకందరికీ తెలియని విషయం లేదు. చాలామంది వహీదా రెహమాన్ ఎక్కడో ముంబైకి చెందిన వ్యక్తి అనుకుంటారు, కానీ ఆవిడ భీమిలిలోనే బాల్యం అంతా గడిపింది. వాళ్ళ నాన్నగారు రెహమాన్ అన్న ఆయన మున్సిపాలిటీలోనే గుమస్తా కింద చేసేవారట. ఆవిడ నివసించిన ఇల్లు, ఆవిడ డ్యాన్స్ నేర్చుకున్న ప్రాంతం, ఆవిడ చదివిన స్కూలు ఇవన్నీ కూడా ఫోటోలు తీసుకొని ఆవిడ ఎందుకు ఇక్కడికి వచ్చారని ఆ కథ రాయడం జరిగింది. అందులో కథలు ఏంటంటే బాల్యం అంతా ఉదయించే సూర్యుడు ఉన్న బంగాళాఖాతం సైడ్ అంటే భీమిలి. ఇప్పుడు ఆవిడ అవసాన దశలోని ముంబైలోని వాష్ణవి గెస్ట్ హౌస్లో అంటే అరేబియా మహాసముద్రం దగ్గర అంటే సూర్యుడు అస్తమించే ప్రాంతంలోని ఆవిడ అంటే చివరి రోజులు ఆవిడ గడుపుతున్నారని చెప్పి ఆ ట్విస్ట్తోని ఆ కథ రాయడం జరిగింది. దాన్ని కూడా చాలామంది అభినందించారు. ఇటువంటి కథలన్నీ కూడా ఒక 21 కథలతోని ఆ కథా పుస్తకం చేయడం జరిగింది. కొత్తగా మరొక నవల కూడా రాశాను. అది కూడా ఈ 15వ తారీఖున ఆవిష్కరణ జరుగుతుంది. అంటే 40 సంవత్సరాల కిందట నేను టీచర్ ట్రైనింగ్ అయ్యాను. అంటే 84 సంవత్సరంలోనే టీచర్ ట్రైనింగ్ అయ్యాను. అంటే సెకండ్ డిగ్రీ ట్రైనింగ్. తర్వాత బీఈడీ అది చేశాను అనుకోండి. అయ్యేటప్పుడు అప్పుడు అనుభవాలు, అప్పుడు విద్యా విధానం ఎలా ఉండేది, టీచర్స్తోని విద్యార్థులు ఎలా ఉండేవారు, పిల్లలు ఎలా ఉండేవారు, తర్వాత ఏంటంటే అప్పుడు ఎలా బోధించేవారు, స్కూల్లో రకరకాల కార్యక్రమాలు ఏం చేసేవారు అన్నది ఒక 200 పేజీలు నవల రాశాను. అదేంటంటే ఇప్పుడు అది నాతో ట్రైనింగ్ అయిన వాళ్ళు సుమారు ఒక 150 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అది నేను వాట్సాప్లోనే అది పంపిస్తే అందరూ కూడా ఇవన్నీ ఎలా గుర్తున్నాయి నీకు అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారు. అందులోని ఒక చిన్న సంఘటన ఉంది. 84 ప్రాంతంలోని అప్పుడు ముఖ్యమంత్రి కింద ఉన్న ఎన్టీ రామారావు దగ్గరికి ఈ టీచర్ ట్రైనింగ్ సమస్యలు చెప్పడానికి మేము అందరం కూడా బృందం కింద వెళ్ళాలని చెప్పి అప్పుడు అనుకున్నారు. ఆ బృందం కింద వెళ్ళడంలో 2 నెలలు పంపించాలనుకుంటే
ఆ ఇద్దరిని కూడా అందరూ డబ్బులు వేసుకొని హైదరాబాద్ పంపించడానికి. ఆ ఇద్దరిలో నేను ఒకడున్నాను. అయితే అప్పుడు అందరూ కూడా చాలామంది ఒక్కొక్కరు 3 రూపాయలు వేయాలని అనుకున్నారు. కానీ అందులో ఒక ఒక విద్యార్థి ఏంటంటే రూ. 3 చాలా ఎక్కువ, రూ. 2 ఇస్తే సరిపోద్ది కదా అని. అంటే అది ఇప్పుడు ఆలకిస్తే రూ. 2 రూ. 3 అంతా అసలు వాల్యూ లేదు. అంటే 84 సంవత్సరంలోనే మారకం ఎలా ఉండేది, ఆ డబ్బుల విలువ ఎలా ఉండేది అన్నదాన్ని తెలియడానికి అవగాహనగా ఉంది. అది ఆ టీచర్లు అందరూ కూడా ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలామంది ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు. వారందరూ కూడా ఈ సెప్టెంబర్ 15వ తారీఖున మళ్ళీ భీమిలి మేము ఎక్కడైతే ట్రైనింగ్ అయ్యామో ఆ ట్రైనింగ్ దానికి వస్తున్నారు. డిఈఓని తర్వాత లోకల్ నాయకులను అందరినీ పిలిపించి ఆ పుస్తకం ఆవిష్కరణ చేసి అందరికి కూడా ఆ పుస్తకాలు కూడా ఇస్తున్నాం. ఆ పుస్తకం పేరు తీయని గతం. అయితే ఇవన్నీ ఎలా తెలుసునంటే నాకు చిన్నతనం నుంచి కూడా డైరీ రాయడం అలవాటు ఉంది. నేను ఆ రోజు ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఏ రోజు ఏం జరిగేది, ఏ లెక్చరర్ ఏం మాట్లాడేవారు అన్నది కూడా అన్ని రికార్డ్ చేసేవాడిని. అవన్నీ ఉండడం వల్ల నాకు అన్నీ గుర్తుంచుకొని ఆ నవల రూపంలో రాయడం వల్ల అది ఆసక్తికరంగా, అంటే మామూలుగా విద్యా వ్యవస్థ ఎలా మారింది అని తెలుసుకోవడానికి అయితే బాగుంటుంది. అందులో చదివిన వాళ్ళకైతే మరీ ఆసక్తిగా ఉంటుంది. వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి అందులోని. అదొకటి ఆవిష్కరణ 15వ తారీఖున జరుగుతుంది. ఇవి స్థూలంగా నా గురించి చెప్పే విషయాలు. చాలాసేపు మాట్లాడానేమో. నవీన్ చంద్ర గారు నాకు మంచి అవకాశం కల్పించారు. ఏమన్నా మీరు అడిగినట్టయితే నేను చెప్తాను. ఏమైనా మర్చిపోయానేమో కూడా నాకు గుర్తులేదు. వీరంత వరకు అన్నీ చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఓకే, ధన్యవాదాలు మీకు. మీరు ఇంకా ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. మీరు ఏమైనా జ్ఞాపకం వస్తే మాట్లాడండి. మీకు ఒక నిమిషం 2 నిమిషాలు ఇస్తాను, మీరు ఆలోచించండి. ఏమైనా ఉందా ఇంకా ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడదాం. మీలాంటి వారు చాలా అరుదు. అంచేత అంటే సార్ నవీన్ సార్, వినదలుచుకున్నాం. మీరు మాట్లాడేది చాలా బాగుంది. మీ చరిత్ర గురించి మీకు ఎంతైతే అవగాహన ఉందో, సాహిత్యాన్ని గురించి మీకు ఉన్నటువంటి అవగాహన, కథల గురించి చాలా గొప్పది. అంచేత మీరు ఇంకా ఏమైనా మాట్లాడాల్సి మాట్లాడవచ్చు. మీకు వేదిక మీదే వేదిక. సంతోషం సార్. ఆ, అంటే చాలామంది ఎందుకు రాయాలి, చాలామంది రచయితలు ఏంటంటే పేరు గురించి రాస్తారు. కొంతమంది ఏంటంటే అందరిలోనూ గుర్తింపు పొందాలని రాస్తారు. కొంతమంది డబ్బుల గురించి రాస్తారు. కానీ నేను చిన్నతనం నుంచి కూడా ఒకలాంటి ఇంట్రావర్ట్‌ని. అంటే నేను నాలోని రకరకాల భావాలు, రకరకాల ఆలోచనలు 10 మందికి ఇది చెప్పియాలని చెప్పి ఒక భావన ఉండేది. ఇవన్నీ నేను చెప్పలేకపోయేవాడిని. అందరితోని కలివిడిగా కలిసి అందరితో చెప్పలేకపోయేవాడిని. అందువల్లే బహుశా నేను ఈ రచనా వ్యాసంగాన్ని అది నేను స్వీకరించేనేమో అని చెప్పి నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను ఒక భావాన్ని చెప్పాలనుకున్నట్టయితే ఎంతమందికి చెప్పగలను? నా పక్కన ఉన్న వాళ్ళకి 5 10 మందికే చెప్పగలను. అదే ఒక కథా రూపంలో రాశాను అనుకోండి, కొంతమంది చదువుతారు కదా, ఎక్కువ మందికి అది చేరే అవకాశం ఉంది కాబట్టి అలాగా రాసే ఆలోచన వచ్చిందేమో అని చెప్పి నేను అనుకున్నాను. ప్రతి సంఘటనను కూడా నేను స్పందించి, అంటే ఇటీవల కాలంలో న్యూ రియల్ స్టోరీస్ అని చెప్పి రాస్తున్నాను. మీకు కూడా నవీన్ చంద్ర గారు మీకు పంపిస్తున్నాను. ప్రతి వారంను ఒక పత్రికలో రాస్తున్నాను. అంటే నేను పత్రికా విలేకరుగా ఉన్నప్పుడు జరిగిన అనుభవాలు, నేను రాసిన వార్తలు. ఉదాహరణకి ఏంటంటే పోలీసులకి కోడి పందాలు జరుగుతున్నప్పుడు కోడిని పట్టుకుంటారు. ఆ విధంగా మంచి పందెం కోడి పుంజులు పట్టుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్లో కట్టారు కోర్టు సెలవు వల్ల. అప్పుడు నేను ఫోటో తీశాను. మన్నాడు శనివారం జరిగింది ఇది. సోమవారం నాడు కోర్టుకి వెళ్ళి ఆ కోడి పుంజుల్ని సబ్మిట్ చేసేటప్పుడు ఆ పందెం కోడి పుంజులు మార్చేసి చిన్న చిన్న పెట్టల్లాంటి తీసుకెళ్ళి పెట్టారు. అది కూడా ఫోటో వేశాను నేను. ఈ ఫోటో ఆ ఫోటో పోలీసులు ఇలా చేశారని. అప్పుడు జడ్జి ఏంటంటే వాళ్ళని మందలించారు అనమాట, అప్పుడున్న జడ్జి. ఇది ఒక పందెం కోడి పుంజులు ఏమయ్యాయి అన్న దాని మీద, అంటే హాస్య చతుర్థతోని రాసిన కథ. అటువంటి నిత్య జీవితంలో జరిగిన సంఘటనలు. అదే కాకుండా పోలీసులకి పొట్టలు ఎక్కువైపోయినట్టయితే
అది వాళ్ళకి మెమోలు ఇస్తామని చెప్పి అప్పటి కమిషనర్ డిటి నాయక్ అన్న ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక ఇద్దరు పోలీసులు ఏంటంటే ఈ మధ్య కొంచెం ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు అవి, బెల్ట్ పెట్టుకొని బ్యాటరీ ఆన్ చేసినట్టయితే అలాగా అది చిన్న చప్పుడయ్యి ఆఖరి కడుపు తగ్గుతుంది అన్నది. అలాంటి కొనుక్కున్నారు వాళ్ళు ఇద్దరు. కొనుక్కున్న విషయం కూడా నేను అది రాశాను. ఇవన్నీ ఇప్పుడు జరిగినాయి కాదు, ఇవన్నీ ఒక 20-25 సంవత్సరాల కింద జరిగినాయి. అవి ఏంటంటే అప్పుడు జరిగినట్టే ఇప్పటి కాలానికి అనుగుణంగా రాయడం జరిగింది. ఇటువంటి అంటే నిత్య జీవితంలో జరిగే ఏ సంఘటన అయినా దాన్ని కథ కింద మలచడానికి అవకాశం ఉంటుంది. అది దాన్ని ఏంటంటే దేని కథ కన్నా ఏదైనా ట్విస్ట్ ఉండాలని మొట్టమొదట్లో నేను ఏమనుకునేవాడిని అంటే ప్రతి కథకి కొసమేర్పు ఉండాలి అని అనుకునేవాడిని. కానీ అన్ని కథలకి కొసమేర్పు అక్కర్లేదు. అంటే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పి అలా వదిలిపెట్టిన ఆ కథ కదిలిస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఇటీవల కాలంలోనే ఒక ముల్కనూరు లైబ్రరీ ప్రజా గ్రంథాలయం వాళ్ళు నవ తెలంగాణ వాళ్ళు కథల పోటీ పెట్టినప్పుడు ఆ కథల పోటీలోని నిశ్శబ్ద గీతం అనే కథకి నాకు బహుమతి ఇచ్చారు. ఆ నిశ్శబ్ద గీతం అన్నది కూడా చాలా మనకి తరచుగా కనబడే సంఘటన. అంటే ఒకప్పుడు అందులు పాటలు పాడుకొని తిరిగేవారు. అటువంటి అందులు వాళ్ళందరూ కూడా సమైక్యంగా ఒక కచేరీ ఏర్పాటు చేసుకొని ఒక బృందం కింద ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి ఇది యాక్చువల్గా జరిగింది. అందులో నేను రాసిన హీరో ధర్మభిక్షం అన్న అతను కూడా అందుడు. అతనితో నేను మాట్లాడాను. అది కథ కింద మలిచాను అనమాట. అంటే అందులో కొద్దిగా మనకి వాస్తవ సంఘటనే కథారూపంలో మలిచినప్పుడు కొంచెం ట్విస్ట్ ఇవ్వడం వల్ల అది కొత్త కథ కింద వచ్చి దానికి అది బహుమతి కూడా వచ్చింది. ఆ బహుమతి అందులోని నమస్తే తెలంగాణలో కూడా అది పబ్లిష్ అయింది. 2 రాష్ట్రాలకు సంబంధించిన ఆదివారం దినపత్రికకు సంబంధించిన ఆదివారం అనుబంధంలో అది కూడా కొంత ఆడియో రూపంలో కూడా ఎవరో దాన్ని తీసుకొచ్చారు. అది అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే చెప్పదలుచుకున్న మనకి మనసుని కదిలించేది లేదా నిత్య జీవితంలో అందరికీ కనబడే సంఘటన. ఒక రోడ్డు మీద మనం వెళ్తున్నాం, ఒక చిన్న కుర్రవాడిని ఒక బస్సు సడన్గా గుద్దేసింది అనుకోండి, అది 10 మంది 10 రకాలుగా స్పందిస్తారు. అయ్యో అంటారు అందరూను. కానీ 10 మంది ఒక రచయిత చూసినట్టయితే ఆ కుర్రవాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, తల్లి ఏం బాధపడుతుందా, ఎందుకు వచ్చాడు రోడ్డు మీద అని ఆలోచిస్తారు. ఒక పత్రికా విలేకరు చూసినట్టయితే ఆ కుర్రాడు వయసు ఎంత, ఎలా జరిగింది, వార్త రాద్దామని చెప్తారు. అంటే కోణం రకరకాలుగా ఉంటుంది. మనం రచయిత కోణంలోని సంఘటన ఏదైనా చూసినట్టయితే అది తప్పనిసరిగా అది కథ కింద మలిచే అవకాశం ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకేమైనా మీరు అడిగితే చెప్తాను సార్ నేను. ఓకే అండి, ధన్యవాదాలు మీకు. అయితే మన ఈ ప్రోగ్రాంకి ఈ కార్యక్రమానికి 3 భాగాలు ఉన్నాయి. మొదటేమో పరిచయము, నేను పరిచయం చేశాను. ప్రసంగము, మీరు ప్రసంగం ఇచ్చారు. తర్వాత 3వ భాగం ఏమిటంటే ప్రశ్నోత్తర మాలిక. ఇక్కడ 12 మంది అతిథులు ఉన్నారు. మీరు కామెంట్స్ చేయవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు. నాకు ఇక్కడ లిస్ట్ ఉంది. ఆ లిస్టు ప్రకారం నేను పోతాను. నేను పిలిస్తే మీరు మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ మొదటి లిస్టులో ఉన్నది ఎవరంటే పెద్దాడ వెంకట రమణ గారు. నమస్కారం సార్. రమణ గారు, మీ ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా కామెంట్స్ చేస్తారా? చెప్పండి. ఉన్నాయి సార్. వర్మ గారు మంచి రచయితతో పాటు మంచి వక్త. విషయం ఏంటంటే ఆయన ఎప్పుడో పల్లెటూరులో కోడిపందాలు ఆడినప్పుడు పోలీసులు వాటిని పట్టుకొని మరుసటి రోజు ఆదివారం సెలవు, కోర్టులో ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు, ముందు రోజు వెళ్ళి ఆయన ఫోటోలు తీశారట. ముందు రోజు వెళ్ళి ఫోటోలు తీసినప్పుడు ఆదివారం గడిచిపోయి సోమవారం కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు పుంజులు మార్చేసేవారట. చిన్న పుంజులు పెట్టడం లేదా పెట్టలు పెట్టడం ఏదో చెప్పారు. అయితే అది నాకు చాలా నచ్చింది. అయితే అప్పుడు వర్మ గారు మాకు అప్పుడే కొలిగ్ అయి ఉంటే నేను చిన్న సిరు సలహా ఇచ్చి ఉండేవాడిని. మంచి టైటిల్, కంచె సగం సేను మేస్తే అని టైటిల్ నేను చెప్పి ఉండేవాడిని. బాగుంది.
ఓకే. అంటే వాళ్ళు పూర్తిగా పుంజులు తినలేదు, పుంజులు దాచేసుకోలేదు, ఆ! పుంజులు మార్చారు. పెద్ద పుంజుని దాచుకొని చిన్న పుంజుని మార్చారు కాబట్టి కంచె సగం సేను మేస్తే అని టైటిల్ నేను వర్మ గారు పెట్టండి అని చెప్పుండేవాడిని. అలాంటి అవకాశం నాకు అవకాశ భాగ్యం, అలాంటి ఆ భాగ్యం కలగలేదు నాకు. ఓహ్! బాగుంది. చాలా బాగుంది. అద్భుతం. సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. తర్వాత మనిషి రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు మీరేమైనా మాట్లాడతారా? సభకు నమస్కారం అండి. ఈ ఈరోజు చాలా ఆసక్తికరంగా సాగిందండి. అధ్యక్షులు ప్రసంగకర్తని ఇంకా కొనసాగించండి అని అడగడంతోటే వారు ఎంత గొప్పగా మాట్లాడారో మనకు తెలిసింది. ప్రతిసారి ఇంకా చాలండి అంటారు ప్రసంగకర్తలను. కానీ వీరు ఇప్పుడు ఇంకా మాట్లాడండి అంటే నాకు కూడా అనిపించింది ఇంకా వింటే బావుంటుంది అని. అంత బాగా మాట్లాడారు. చాలా సంయమనంతో మాట్లాడారండి. చాలా ఎక్కడ తొట్రుపాటు లేకుండా చాలా సంయమనంతో మాట్లాడారు. వీరు కేవలం కథకులే కాదు, పరిశోధకులు కూడా. పరిశోధకులు మాత్రమే కాదు, రచయిత కోణంలో ఆ సంఘటనలను చూశారు. అంటే ఒక రచయిత ఒక సంఘటనను నిత్య జీవితంలో జరిగే సంఘటనలు అందరం చూస్తాం. కానీ ఒక రచయిత కోణంలో చూసి దాన్ని ఎలా కథగా మలచాలి అనేటటువంటి దృష్టికోణం ఉంది చూడండి. అది చాలా మంది కథకులకు ఉపయోగపడుతుందండి. ఇవి న్యూ రియల్ స్టోరీస్ అండి. నిజంగానే చాలా అంటే యథార్థమైనటువంటి సంఘటనల్లో సాహిత్య చరిత్రలో వీరు నిక్షిప్తం చేసి తదితర తరాలకు చాలా ఉపయోగపడేటట్టు కావించారు. వీరి ప్రసంగం నిజంగా ఉపయోగకరమైనదండి. ఇలాంటి వారి ప్రసంగాన్ని మనకు పరిచయం చేసిన నవీన్ చంద్ర గారికి అభినందనలు. ప్రసంగకర్తకు మరీ నా శుభాకాంక్షలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి రాజేశ్వరి గారు. ఓకే. తర్వాత బొల్లాప్రగడ రామారావు గారు. రామారావు గారు మీరేమైనా మాట్లాడతారా? నమస్కారం సార్. చెప్పండి. చెప్పండి. వర్మ గారి ప్రసంగం అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆయనతోటి కూడా నాకు సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. ఏ కథ రాసినప్పటికీ కూడా వాటిలో ఒక చక్కనైనటువంటి స్పార్క్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇటీవల రాసినటువంటి అందాల జాబిలి భీమిలి అనేటువంటి పుస్తకం కనుక చూసినట్టయితే ఎంతో కష్టపడి, మామూలుగా ఒక పట్టణం యొక్క చరిత్ర రాయాలి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో పరిశోధన చేయాలి, లైబ్రరీకి వెళ్ళాలి, అక్కడ ఉండేటువంటి సంగతులు తెలుసుకోవాలి, వాటిని అన్నిటిని కాగితం మీద ఇంట్రెస్టింగ్గా ప్రతివాడు చదవడానికి వీలుగా ఉండేటువంటి విధంగా రాయాలి అంటే ఎంత నేర్పరితనం అనేటువంటిది ఉండాలి అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇటీవల రాసినటువంటి ఒక కథ గీతం మీద రాశారు. అది కనుక చూసినట్టయితే అసలు బుటబుట కన్నీళ్లు కారుతాయి అనమాట. అంత చక్కనైనటువంటి ఎలా రాస్తారు ఈయన ఇటువంటి కవితలు అన్ని, ఇటువంటి రచనలు అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి కథలోనూ కూడా ఒక భావుకత ఉంటుంది, సృజనాత్మకం ఉంటుంది, అందులో ఒక మోరల్ క్వాలిటీ అనేటువంటిది ఉంటుంది, 10 మందికి సహాయం చేయాలనేటువంటి ఉంటుంది, సామాజిక అంశాలన్నీ కూడా ఇమిడిపోయి ఉంటాయి. ఇలాగే ఎన్నో అంశాలను వాటిని అన్నింటినీ చక్కగా స్పృశించి అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో చక్కనైనటువంటి సంభాషణ చాతుర్యంతో, పదాల పొందికతోటి వాటిని రాసి అందరినీ మెప్పించడం అనేటువంటిది రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేటువంటి గొప్పతనం. అలాగే భూమాత అనేటువంటిది ఒక కథ ఉంది. అది చదువుతుంటే నిజంగా అయ్యి బాబు ఎలా వచ్చింది ఇంత కవిత్వం, ఈయనకి ఇంత చిన్నతనంలో ఇంత ఎలా రాయగలుగుతున్నారు అనేటువంటి భావన నాకు కలుగుతూ ఉంటుంది. ఇలాగే ఎన్నో కథలు రాశారైనా ప్రతి కథలోనూ కూడా ఒక చక్కనైనటువంటి సందేశం కూడా ఉంటుంది. అది అందరూ ఆచరణలోకి తీసుకుని కథలు రాయడానికి ప్రయత్నించవలసినటువంటి అవసరం ఉంది. ఈ నవీన్ చంద్ర గారు చక్కనైనటువంటి కార్యక్రమం ఈవేళ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. రాజేంద్ర ప్రసాద్ వర్మ గారు లాంటి వాళ్ళని పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయడం ఆయన యొక్క గొప్పతనానికి కూడా నిదర్శనంగా నేను చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు, సాహితీ కార్యక్రమాలు అందరినీ కూడా ఆకర్షిస్తాయి. మీరు చేస్తున్నటువంటి కృషి అమోఘం. చాలా సంతోషం సార్. మళ్ళీ ఇంకొక
రాజేంద్ర ప్రసాద్ గారితో మరొక చక్కనైనటువంటి సమావేశం కూడా మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. ధన్యవాదాలు రామారావు గారు. తర్వాత రామారావు గారి తర్వాత మురళీ వర్మ గారు ఉన్నారు. మురళీ వర్మ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే సార్. సాహిత్య అధ్యక్షుడు మీకు ధన్యవాదములు. నాకు సాహితీ కార్యక్రమంలో పాల్గొనడం మొదటిసారి. వర్మ గారు నాకు బావగారు అవుతారు. వారితో 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉందండి. వారు గతంలో భీముడి కథల గురించి వాటి గురించి చెప్పినప్పుడు మొదటిసారిగా చెప్పాను, మీరు ఎలా అజ్ఞాతంలో అలా ఉంచేశారు, ఆ కవితలు 10 మందికి పంచాలని పుస్తక రూపంలో తీసుకురావాలని కోరాను వారిని. ప్రస్తుతం వారికి అందుబాటులో లేను. మొన్న అందాల జాబిలి భీమిలి రాసే పుస్తక కార్యక్రమంలో అటెండ్ అవ్వలేకపోయాను. ఈ సందర్భంలో మీ అందరినీ కలవడం, వారి జీవితంలో ఎన్నో అనుభవాలు, ఉపాధ్యాయ వృత్తి చేస్తూ ఎన్నో కథలు అన్నిట్లో ప్రజలకి అందించడానికి ఎంతో కృషి చేశారు. అలాగే ఆధ్యాత్మికంగా భీములి చలం గారు కానీ, అలాగే వారి డాటర్ సౌరీశ్వరి గురించి కానీ ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే విజయనగర చరిత్ర కూడా, సిపాయిల తిరుగుబాటు ముందు జరిగిన విషయాలు, చంద్రరామరాజు గారి విషయాలు కూడా చాలా అద్భుతంగా వివరించారు. చాలా సంతోషం అండి. మీకు నా ధన్యవాదములు. మరొకసారి మీకు ఇంకోసారి కలుసుకుందామని కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదములు సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మీకండి. తర్వాత దామరాజు విశాలాక్షి గారు. దామరాజు విశాలాక్షి గారు, మీరు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీకు కామెంట్స్ చేస్తారా? నమస్కారం. ప్రశ్నలు ఏమీ లేవు, కానీ నాకు ఒకటి అనిపించింది. నమస్కారం వర్మ గారు. చెప్పాను. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మీకు. సాహితీ కార్యక్రమం నాకు ఒక్కటి అనిపించింది, నవీన్ చంద్ర గారు ఈయన భీములు మనం బుక్ రాశారు, వర్మ గారు బుక్ రాశారు. అవును. మీరు దామరాజు విశాలాక్షి గారు మాట్లాడుతున్నారు, మీరు సైలెంట్ గా ఉండండి మిగిలిన వాళ్ళంతా దయచేసి. విశాలాక్షి గారు. ఒకటి అనిపించింది సార్, ఏ రాణి ప్రేమ పురాణం, ఏ ముట్టడికైన ఖర్చులు, తారీఖులు, దస్తావేజులు ఇవి కావో చరిత్రకు అర్థం అన్న శ్రీశ్రీ గారు కానీ ఒకవేళ నిజంగా బ్రతుకుంటే వర్మ గారి తాలూకా కృషిని చూసి తప్పనిసరిగా తన మాట వెనక్కి తీసుకునేవారేమో అనిపించింది. ఎంతటి చరిత్రని నిరూపించారు బాబు మీరు. ప్రతి చోట చారిత్రకమైనటువంటి నేపథ్యాలన్నింటినీ తీసుకుని వాటితో ఆ డచ్ సమాధిలో, అసలు భీముడిపట్నం బీచ్లో వెళుతుంటేనే ఆ సమాధులు వాటిని చూస్తుంటే ఒక రకమైనటువంటి ఉద్వేగం వస్తుంది. అలాంటిది మీరు ఇంతటి చరిత్రనంతటిని క్రోడీకరించి అందరికీ అందజేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలను. మీరు ఎంత విశేషమైన కృషి చేస్తున్నారు. అసలు మొత్తం మీ ప్రసంగం అంతా పూర్తిగా ఎంత ప్రశాంతంగా చక్కగా అయింది. ఆ భీముడిపట్నం బీచ్లో వెళ్ళొచ్చినట్టు ఎంతటి అవగాహన కల్పించారంటే, అసలు మామూలు మాకు ఈ నక్సలైట్లు ఉద్యమాలు ఇలాంటివి ఏమీ తెలియదు. అలాంటి దాన్ని ఒక కథగా మలిచి ఒక జర్నలిస్ట్కి ఒక నక్సలైట్ నాయకుడు, ఉద్యమ నాయకుడికి చేయడం, అతని పాత్రలోకి ఆవిడ వచ్చేయాలనుకోవడం, అతనేమో అటు మారదాం అనుకోవడం, చివరికి అదంతా చాలా మంచి అద్భుతమైనటువంటి ముగింపునిచ్చి, అసలు నిజంగా అంటే వాళ్ళు చేస్తున్నటువంటి రంగంలో వాళ్ళకేమో ఏదో అసంతృప్తి, ఇంకా ఏదో దానిలోకి వెళ్ళి చేద్దాం అనేటువంటి ఒక మంచి ఆలోచన సరళి, చక్కని నవల. ఆ రెండో నవల అలాగే డచ్ వారి అంతలో జరిగిన యుద్ధం, అది అందరూ చెప్తారు పెద్దవాళ్ళు మన వేపిటంతా. అది నిజంగానే అసలు సిపాయి తిరుగుబాటుకి ముందు జరిగినటువంటి ఆ యుద్ధం, వాటి గురించి మీరు రాసిన 3 నవల్లో అద్భుతమే. తల్లి ప్రేమ అవన్నీ 3 అసలు నా తల్లకి అది కథలు. అందులో వసుంధర గారిని మీరు గుర్తు చేసి అతనితోటి అనుభూతులన్నింటినీ వాటిని చేయడం, పెద్ద పెద్ద వాళ్ళందరినీ మీరు ఇలా తీసుకొచ్చి చాలా సంతోషం బాబు. మిమ్మల్ని ఇక్కడ ఉండి పక్కన విశాఖపట్నంలో ఉండి మిమ్మల్ని చూడలేకపోయామంటే ఏదో, కానీ ప్రియమైన రచయిత్రులు వాటిలో మీరు చూస్తున్నాను, మీ విజయాలన్నీ చూస్తున్నాం ఏదో సొంత మీకు అభినందనలు పెడుతున్నాం. కానీ ఈరోజు మా నవీన్ చంద్ర గారి ధర్మవాణి
ఇంత మంచి గొప్ప రచయితని కలుసుకుని ఈరోజు మీకు ఇలా అభినందనలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీకు నమస్కారాలు. మీ విశేషమైనటువంటి కృషికి ఇంకా మీ నుండి చాలా నవలలు, కథలు అన్నీ ఆశిస్తున్నాం. మా ఆశ నెరవేరుస్తారని ఆశిస్తూ నమస్కారాలు. నవీన్ చంద్ర గారి అవకాశం కల్పించిన మీకు నమస్కారాలు. ధన్యవాదాలు విశాలాక్షి గారు. మీరే తక్కువ వారు కాదు కదా. తర్వాత కరాబాలియా లక్ష్మి గారు, ఏమండి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? కామెంట్స్ చేస్తారా? లక్ష్మి గారు, కరాబాలియా లక్ష్మి ఏమండి? అన్మ్యూట్ చేసుకోవాలండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. చెప్పండి, ఏమిటి విశేషాలు మీరు చెప్పండి. నవీన్ చంద్ర గారు, మీకు మరియు మా వర్మ గారికి నమస్కారాలు సార్. అంటే మేము నూతనంగా తెలుసుకుంటున్నాము సాహిత్యం గురించి అయితేనేమి, సంస్కృతి గురించి అయితేనేమి, కథల గురించి, మన నవల గురించి, వీటన్నిటికి కూడా ఒక నూతన అధ్యాయంగా నేను తెలుసుకుంటున్నాను. నాకైతే తెలీదు, చాలా కొత్తగా నాకు అనిపించింది. సార్ మీరు అంటే అలాంటి లోతైన వ్యక్తి, లోతైన భావాలతో కూడినటువంటి ఈ యొక్క రచయిత గురించి నవీన్ చంద్ర గారు మనలాంటి నూతనంగా తెలుసుకునే వాళ్ళకి తెలియజేయడము చాలా కృతజ్ఞతలు సార్ మీకు. మా సారు ఇంత చక్కగా తెలియచేసిన విధానం బట్టి ఆయనకు కూడా మేము అలాంటి రచయితలకి ఇంకా చాలా అంటే నూతనంగా ఇంకా తెలుసుకోవడం చాలా కష్టం. అంత లోతుగా తెలుసుకుని అన్నాటి మర్మాలు, ఎక్కడో ఎప్పుడో జరిగిపోయిన విషయాలు కూడా చాలా గుప్తంగా, చాలా చక్కగా, సూటిగా సమాధానాలు మనకు అందించి, మళ్ళీ అతను రాసిన ప్రతి దానికి కూడా ఎప్పుడో అతను రాసినప్పటికి కూడా ఇప్పుడు చెప్పగలిగే అంత శక్తి, సామర్థ్యం దేవుడు ఆయనకి ఇచ్చినందుకు రియల్లీ చాలా గ్రేట్ అని నేను ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నూతనమైనవి మాకు తెలియజేసిన విధానానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు మీకు కూడా. తర్వాత ఉన్నది కృష్ణవేణి గారు మా సభ్యురాలు కృష్ణవేణి గారు, చెప్పండి. కృష్ణవేణి గారు, మీరు మాట్లాడతారా? ఏమైనా? కృష్ణవేణి గారు మాట్లాడడం లేదు. తర్వాత శాంసంగ్ SM, ఎవరండి? శాంసంగ్ SM A736B శాంసంగ్, వారు కూడా ఏం మాట్లాడడం లేదు. మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి శాంసంగ్, మీరు మాట్లాడదలుచుకుంటే. శాంసంగ్ గారు లేదు. ఆల్ రైట్. తర్వాత వాణి వెల్దుర్తి గారు, మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? వాణి, అదే ఏమిటి వీళ్ళంతా సైలెంట్గా ఉన్నారు? ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఏమి మాట్లాడడం లేదు. వాణి గారు, వేణి గారు ఇద్దరు. ఓకే, వాణి గారు మాట్లాడుతున్నారా? ఏమైనా? లేదు. వరిగొండ కాంతారావు గారు, అయ్యా వేదిక మీదే. వరిగొండ కాంతారావు గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్ మీరు. కాంతారావు గారు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం. ముందుగా వేదికలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నవీన్ చంద్ర గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు చాలా విశేషమైన రోజుగా నేను భావిస్తున్నాను. రచయిత రాజేంద్ర ప్రసాద్ వర్మ గారికి అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. ఎందుకోసం అంటే క్లుప్తంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, సమగ్రంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ క్లుప్తత, సమగ్రత కలిపి మాట్లాడగలిగిన వాళ్ళని ఇవాళ ఒక ప్రథమంగా చూస్తున్నాను వర్మ గారి లోపల. వారి లోపల క్లుప్తత ఉంది, సమగ్రత ఉంది, రెండు ఉన్నాయి. వారికి ప్రత్యేకమైన అభినందనలు. భీమ్లీ మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రాంతానికి మొట్టమొదటి మున్సిపాలిటీ అని తెలుసు. కానీ
భీమ్లీలో బేసిక్ ట్రైనింగ్ స్కూల్లో మరి చెల్లంగారు పనిచేశారనేది ఇప్పుడు ప్రథమంగా వారి ద్వారా తెలుసుకుంటున్నాను. గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఆ మున్సిపాలిటీలో పనిచేశారు అని అంటే అడ్మినిస్ట్రేషన్ సీనియారిటీతో పాటుగా సాహిత్య స్పర్శ కూడా అని చాలా ఇదిగా ఉంది. తర్వాత అక్కడ భీమ్లీకి 2-3 సార్లు వచ్చాను. ఎందుకంటే తదుపరి శివానందమూర్తి గారి ఆశ్రమం ఉంది కదా, అక్కడికి వచ్చాను. శాంతివనం, ఆనందవనం, అక్కడికి 2-3 సార్లు వచ్చాను. కానీ అక్కడ మరి వర్మ గారు ఉంటున్నారని తెలియదు, లేకపోతే వారిని కూడా కలుస్తారు. ఒకటి. ఇంకోటి ఏంటంటే దత్తివాది సమాజాలు ఉన్నాయనే విషయం తెలియదండి. ఇప్పుడు వారు చెప్పిన విధానాన్ని బట్టి దాన్ని బట్టి ఆ సుబ్రహ్మణ్యం గారి ప్రియురాలి సమాధిని చూడాలని, దాని మీద ఉన్న అక్షరాలు చదవాలని, వారితో కలిసి కాసేపు చూడాలని అని అనిపిస్తోంది నాకు. తప్పకుండా విశాఖపట్నంలో మా అమ్మాయి ఉంటుంది కాబట్టి ఈసారి విశాఖపట్నం వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మీతో పూట గడపాలని ఉంది, మీ అనుమతి అయితే ఒక పూట మీతో గడపాలని కూడా ఉంది నాకు. తప్పకుండా సార్. ఆ తర్వాత మీరు ఇంకొకటి ఏంటంటే న్యూ రియల్ స్టోరీస్ అని ఏదైతే రాశారో అది చాలా గొప్పనైన విశేషం అండి. చాలా మంది రాశారు అట్లాగా. కానీ ఏంటంటే మీరు కథని ఎలా మలచాలి, ఒక సబ్జెక్ట్ ని కథగా ఎలా మలచాలి అనే విషయంలో మీకు చాలా స్పష్టత ఉన్నది ఆ విషయం. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని కంపల్సరీగా ఖచ్చితంగా కలవాలి అని అనుకోవడానికి మరొక కారణం ఏంటంటే సౌరీష్ గారిని మీరు ఇంటర్వ్యూ, అది చాలా చాలా గొప్ప విశేషం అండి. సౌరీష్ గారిని చూసిన వాళ్ళు నాకు ఇంతవరకు కలవలేదు. కొంతమంది సౌరీష్ గారి గురించి విని ఉన్నవారు ఉన్నారు, కానీ ఇట్లాగా సౌరీష్ గారిని ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ పబ్లిష్ చేసిన వాళ్ళు నాకు ఎవరు పరిచయం లేరు. మీరు తొలి పరిచయం అవుతున్నారు, అందు గురించి నేను అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నాను. ఇంకోటి భీమ్లీకి సినిమా స్పర్శ కూడా ఉంది అని చెప్పారు మీరు, వైదా రెహమాన్ గారు భీమ్లీ వారు అని చెప్పేసి. ఈ విధంగా భీమ్లీ గొప్పతనాన్ని, అంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే దాన్ని 100% భీమ్లీకి అన్వయం చేశారు మీరు. మీ జన్మస్థలం భీమ్లీ అనే భావిస్తున్నాను. గత నివాస స్థలమైన పర్మనెంట్ గా మీ భీమ్లీ మీ స్థలంగా నేను భావిస్తూ ఉన్నాను. భీముని పట్నము అని అంటే నిజంగానే పెద్ద పట్నము అనే అర్థం. భీముని పట్నము అని అంటే అది భీమ్లీ ఏదో అనుకున్నాము, నిజంగానే వర్మగారు ఉండడం వల్ల అది భీముని పట్నం. పోతే ముల్కనూరు కథల పోటీలో బహుమతి పొందారనంటే చాలా చాలా అభినందనీయం అండి. వాళ్ళు వడపోసే తీరు కానీ అది కానీ సెలెక్ట్ చేసే విషయం కానీ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ కథకి ఇచ్చే బహుమతి కూడా చాలా పెద్ద బహుమతి. ఒక కథకి 50,000 అనుకుంటా వాళ్ళు ఇచ్చారు, అంతే కదండి. 50,000 రూపాయలు బహుమతి ఇస్తారు. మరి దాంట్లో ఎంత వడపోత ఉంటుంది అనేది మనం ఊహించుకోలేండి. దాంట్లో బహుమతి వచ్చినందుకు మిమ్మల్ని బాగా మనసారా అభినందిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే వసుంధర గారు పెన్నేమో అనే విషయం తెలుసు, కానీ భార్యాభర్తలు ఇద్దరూ రాస్తారు అనే విషయం మటుకు తెలియదు. మొదటిసారి మీ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాను. వారితో మీరు సంపర్కంలో ఉన్నందుకు. ఇంకోటి కలం స్నేహం అనే పదం ఇదివరకు కాలంలో బాగా వినపడేది, కలం స్నేహాలని. నిజమైన కలం స్నేహం మీరు, ఎందుకంటే ఎప్పుడు కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు కదా. అదే విచిత్రం సార్. అది నిజమైన కలం స్నేహంగా నేను భావిస్తూ ఉన్నాను. విశాఖపట్నం వచ్చిన 15వ తారీఖు జరగబోయే పుస్తకావిష్కరణ చాలా గొప్పగా జరగాలని, విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీరు మరిన్ని నవలలు రాయాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఆ ఎస్ఐని ఏమార్చిన విధానం బాగుంది. ఏంటంటే మిమ్మల్ని ఇది విప్లవ రచయితగా కనుక్కున్నామని వచ్చిన ఆయనకి కాల్పనిక రచయితగా తేల్చి పంపించేశారు చిన్న వయసులోనే. అది చాలా గొప్పనైన విషయం అండి. ఎలాగైనా విశాఖపట్నం ప్రాంతం రచయితలకి పట్టుబొమ్మ. విశాఖపట్నము భీమ్లీ అంతా కలిసే ఉంటుంది కాబట్టి చాలా గొప్పనైన ప్రదేశం. సముద్రం ప్రభావం ఉంటుంది. అట్లాగా రాజేంద్ర ప్రసాద్ వర్మ గారిని పరిచయం చేసినందుకు నవీన్ చంద్ర గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాజేంద్ర ప్రసాద్ వర్మ గారికి అభినందనలండి. ఈ 15 సెప్టెంబర్ నాడు ఒకవేళ అవకాశం ఉంటే, నేను విశాఖపట్నంలో ఉంటే నేను వచ్చే అవకాశం ఉంది. మీ భీమ్లీకి వచ్చి మిమ్మల్ని అభినందిస్తానండి. మీరు వస్తే మీకు పుస్తకాలు కూడా ఇస్తాను సార్. భీమ్లీలోనండి ఆవిష్కరణ. భీమ్లీ అనండి, భీమ్లీ డైట్ అండి. చెప్పారు కదా భీమ్లీ డైట్ లో బాబు. అంటే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. టైము ఈవినింగ్ టైము
ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 3 దాకా ఉంటామండి. మీరు అది కథా వేదిక మీద పెట్టండి మీరు. అది ఎలా పంపించాలో తెలియదు సార్. పుస్తకం ఉంది కానీ అది ఇప్పుడు పుస్తకం మీకు ఎలా పంపించాలో మీ తెలియదు. పుస్తకావిష్కరణకు వస్తే తెలంగాణ ఇక్కడ కూర్చుని ఉన్నారు ఈ బెంచ్ మీద అని అనుకోవచ్చు అదే సార్, అదే అందుకే తెలంగాణ తర్వాత వహీదా రెహమాను, తర్వాత గుంటూరు వీళ్ళంతా ఏంటది హేమి వీళ్ళంతా జనం అంతా ఈ రూపేణ విశాలాక్షి గారిని కూడా కలుసుకోవచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. భాగ్యం బాబు, మా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఈ చిన్న కుటీరానికైనా మిమ్మల్ని ఆహ్వానించి చాలా సంతోషం. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు. తర్వాత నా లిస్ట్ లో ఉన్నది నవీన్ చంద్ర గారు. ఇందాక నాది అన్మ్యూట్ కాలేదండి. అయితే నేను లాగౌట్ వెళ్ళి మళ్ళీ లాగిన్ అయినాను. అయితే ఇప్పుడు అన్మ్యూట్ అయింది. ఇందాక ఎందుకు కూడా మ్యూట్ లోనే ఉంది, అది అన్మ్యూట్ కాలేదు. అయితే వర్మ గారి గురికి ముందుగా వర్మ గారికి నమస్కారాలు. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ముందు రచనలు చేయాలి అంటే నీకు ఈరోజు ఎదురైన ఒక సంఘటనని రాయి అంటే డైరీ రాసిన దానికి రచన రాసిన దానికి తేడా ఉంది. ఆ తేడాని ఈరోజు మీ రచనలలో నేను చూశాను. మీరు యథార్థ సంఘటనల గురించి రాసినా కూడా దాన్ని ఒక రచన శైలితో రచయిత వ్యూ పాయింట్ అన్నారు చూడండి, అది చాలా కరెక్ట్ గా చెప్పారు. మా నాన్నగారు గుర్తొచ్చారు ఈరోజు మీ ఇది వింటుంటే. చాలా ఆబ్జెక్టివ్ గా మాట్లాడారు మీ రచనల గురించి. ఎక్కడా కూడా మీ వాయిస్ లో కూడా ఒకటే కంపోజ్డ్ గా మాట్లాడితే మీ వ్యక్తిత్వం అందులో తెలుస్తుంది. ఆ వ్యక్తిత్వం రచనలో కూడా తెలుస్తుంది. మనిషి వ్యక్తిత్వము రచనలలో ప్రతిబింబిస్తుంది అన్నది మిమ్మల్ని మీ మాటల ద్వారా, మీ రచనల గురించి వినటం ద్వారా తెలుసుకున్నాము. మీకు ఎంతో అభినందనలండి. మీ సాహితీ యాత్రకి నేను ఈరోజు పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు గారు. మీరు ఎప్పుడు చాలా బ్యాలెన్స్ గా మాట్లాడుతుంటారు. చాలా బాగుంది మీ కామెంట్, చాలా బాగుంది. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. నమస్కారం. నమస్కారం వర్మ గారు. నమస్కారం నవీన్ చంద్ర గారు. మిగతా సభ్యులందరికీ కూడా నమస్కారం. ఓకే. తర్వాత షియోమి ఎవరండి? షియోమి ఎవరు? జాపనీస్ వారు ఎవరు వచ్చినట్టున్నారు మన మీటింగ్కి. షియోమి ఎవరు? వారు మాట్లాడడం లేదు. తర్వాత చివరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బులుసు గోపాలకృష్ణన్ గారు. చెప్పండి మహానుభావ, మీ అభిప్రాయాలు. సభకు నమస్కారం. ముందుగా శ్రీ పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారిని నా సాహితీ యాత్ర ద్వారా పరిచయం చేసినందుకు డాక్టర్ నవీన్ చంద్ర నలిఫ్ల గారికి ధన్యవాదాలు. అద్భుతమైన కార్యక్రమం ఇవాళ. నిజంగా మిస్ అవ్వకుండా వచ్చినందుకు నేను అభినందించుకోవాలి. ఒక గొప్ప రచయిత. నిజంగా ఎంత మీ భావజాలం కానీ, మీ దృక్పథం కానీ, ఆ తర్వాత ఒక ఉపాధ్యాయుడిగా, ఒక పత్రికా విలేఖరిగా, అది కాకుండాను ఇంకా అవన్నిటినీ ఆ అనుభవాన్ని కలిపి మీరు రచయితగా పాఠకులకి అందిస్తున్న సాహిత్యం అద్భుతం. నిజంగా ఇలాంటి సాహిత్యం మనకి ఇవాటి రోజున అవసరం ఉంది. మీరు బాల్యం నుండే రచనా వ్యాసంగా చేస్తూ వచ్చారు. కానీ ఏమాత్రం అంత సాహిత్య కృషి చేసినా కూడా మీరు ఎంత నిదానంగా, ఎంత వినయంగా, చక్కగా మాకు అన్ని విషయాలు చెప్పారు. ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్పారు. చాలా చాలా చక్కగా చెప్పారు. నిజంగా మీ మాటలు వింటుంటే ఇంత గొప్ప రచయిత ఇంత స్ఫూర్తిదాయకంగా మనకి ఇన్ని విషయాలు చెప్తుంటే మనం కూడా నేర్చుకొని మనం కూడా రచయిత అవ్వాలి, మీ రచనలు ఇంకా
చదవాలి అన్న అన్న ఒక ఉద్దేశం కలిగింది. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా 2-3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. మీరు పద్మనాభ యుద్ధం గురించి చెప్పారు. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. దాంట్లో రోడ్డు అన్న పదం వాడిన విషయం, ఆ తర్వాత ఎవరో పాఠకులు అది రోడ్డు అప్పుడు లేదు కదండి అని చెప్పడం, ఆ విషయం మీరు చెప్పడం చాలా అంటే కనువిప్పుగా అనిపించింది నాకు. ఏమంటే ఇవాల్టి రోజున సామాజిక మాధ్యమాల్లోని వాట్సాప్ యూనివర్సిటీ అంటుంటాం. వాటిలో ఏమిటంటే మనకి అప్పటి ఇండియా అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇంకా చరిత్రకారులు ఏమంటారంటే అప్పుడు ఇండియానే లేదు కదా, అప్పుడు ఇండియా లేనప్పుడు ఆ ఇండియాకి ఈ ఇండియాకి పోల్చడం ఏమిటి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆ విధంగా మీరు చెప్పిన విషయం అది దానికి అన్వయించుకోవచ్చు అనిపించింది నాకు. ఏమంటే అప్పుడు ఉన్నది ప్రాచీనం, ఇప్పుడు ఉన్నది ఇండియా. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతనే ఇండియా అయింది. అంత మునుపు అది ఇండియా అనడం కన్నా కొన్ని రాజ్యాల సమూహంగా ఉండేది మన భారతం కదా అన్న విషయం స్ఫురణకు వచ్చింది. ఈరోజు ఒక గొప్ప సమకాలీన రచయితను ముఖాముఖిగా చూసి మాట్లాడే అవకాశం కల్పించిన ఈ వేదికకు నిజంగా శిరస వందనాలు సమర్పిస్తున్నాను. మీకు రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు అభినందనలు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. వర్మ గారికి ఇంకా మిత్రులు చాలా మంది రచయితలు ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మీకు అందరికి. ధన్యవాదాలు తల్లి. నేను కూడా ఉపాధ్యాయులు, చాలా మంది రచయితలు ఇందులో ఉపాధ్యాయులు ఉన్నారు. అందుకని అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మీ అందరికీ ధన్యవాదాలు. సాధారణంగా నేను మాట్లాడాను అట్ ది ఎండ్, కానీ ఇవాళ నేను ఒక కామెంట్ చేయాలా. ఏమిటంటే మీకు టైం దొరికితే విష్ణు పురాణం చదవండి. ఆ విష్ణు పురాణంలో భారతదేశం అంటే ఆసేతు హిమాచలం అని ఆయన చెప్పారు. హిమాచలంలో నార్త్లో హిమాచలము, సౌత్లో సముద్రము ఉన్నటువంటి ఈ దేశాన్ని భారతదేశం అని అన్నారు. భారతదేశం అనేటువంటి పేరు చాలా రోజుల నుంచి ఉన్నది. చాలామంది భరతులు ఉన్నారు, కానీ ముఖ్యమైన భరతుడు ఎవరంటే శకుంతల కొడుకు భరతుడు. అప్పటి నుంచి కూడా భారతదేశం అంటూ ఉంది. అప్పుడు ఇండియా అనే పేరు లేదు, కానీ భారతదేశం డెఫినెట్లీగా ఉన్నది. చాలా రోజులు కొన్నిసార్లు అది ఒక భారతదేశంగా కూడా చలామణి అయింది. కొందరు రాజుల కింద, కొందరు చక్రవర్తుల కింద మొత్తం దేశం కూడా యునైట్ అయ్యి ఉండింది అని నా అభిప్రాయం. అది వాస్తవమే నవీన్ చంద్ర గారు, అది వాస్తవమైన విషయమే. భరతఖండం అన్నది మన అందరికీ పురాణాల్లో, ఇతిహాసాల్లోని, కథల్లోని అన్నింటిలోని ఉన్నది. అది కాదు ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇక్కడ జాతీయవాదానికిను చారిత్రకిను ఉన్న ఒక విభేదం స్ఫురణకు వచ్చింది నాకు. ఆ విషయం మాత్రం నేను చెప్పాను. ధన్యవాదాలండి. నవీన్ చంద్ర గారు, ఒక చిన్న విన్నపం. అంటే మీరు అనుమతిస్తే ఒక విషయం చెప్దాం. ఏమీ లేదు, శ్రీ అరవిందో సొసైటీ పక్షాన కవి సమ్మేళనము 8వ తారీఖున ఏర్పాటు చేసినాము. అయితే అది ఒకవేళ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. అందువలన ఏమన్నానంటే మన ఈ సమూహంలో ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరినీ కూడా శ్రీ అరవిందుల మీద ఒక కవిత రాసి ఈ కవితా వేదికలో పెట్టినా సరే, లేదా నా నెంబర్ పంపించినా సరే, 20 పంక్తులకు మించకుండా. ఇక్కడ ఉన్న వర్షాలు, వరదలు కారణంగా ఈ కవులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ చుట్టుముట్టు వాళ్ళు రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి 8వ తారీఖు ఉండే కవి సమ్మేళనాన్ని పోస్ట్పోన్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఈ కారణంగా శ్రీ అరవిందుల మీద, శ్రీమాత మీద, పుదుచ్చేరికి సంబంధించిన శ్రీమాత అరవిందులు అందరికీ పరిచయం ఉన్నారు. వారి మీద ఒక కవిత రాసి 20 పంక్తులకు మించిన కవిత రాసి పంపిస్తే కవి సమ్మేళనంలో మీరు రాలేకపోయినా చదువుతాము, తర్వాత దాన్ని పుస్తకంలో కూడా అచ్చు వేసుకుంటాము. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ కవిత రాసి పంపించాల్సిందిగా కవులందరినీ
కోరుకుంటూ ఉన్నాం. నవీన్ చంద్ర గారు ఆల్రెడీ వారి కవిత వచ్చింది. వారికి ధన్యవాదాలు సభాముఖంగా. ధన్యవాదాలు. ఓకే అండి. అయితే మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారికి. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన సృజనాత్మక శక్తి ఇక దానికి ఎల్లలు లేవు. చాలా గొప్పవారు ఆయన. సరే, ఇప్పుడు నేను ప్రస్తుతం నా చివరి డ్యూటీ ఏమిటంటే స్వస్తి చెప్పడం. నేను స్వస్తి చెప్తాను. స్వస్తి చెప్పిన తర్వాత ప్రోగ్రాము ఎండ్ అవుతుంది. సార్ నవీన్ చంద్ర గారు ఉమ్, సార్ రిక్వెస్ట్ చెప్పండి. విషయం ఏంటంటే ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇది ఒక బాధను మిగిల్చింది. ఏం మిగిల్చింది? ఎందుకంటే ఏం మిగిల్చింది? ఒక బాధను మిగిల్చింది. బాధను. బాధ ఏమిటి? ఒక బాధను మిగిల్చింది. అంటే ఇంత దిట్ట మా కొలీగ్ అయ్యి ఈ నెలాఖరికి రిటైర్ అయిపోవడం అన్నది నిజంగా మాకు తీవ్రం లోటుగా ఒక వేదనాభరితంగా ఉంది. అవును. విషయం ఏంటంటే నేను బేసికల్లీ ఇంగ్లీష్ టీచర్ని, కానీ తెలుగు భాష అభిమానే. ఇంత మంచి వ్యక్తి మన దగ్గర తక్కువ కాలం పనిచేసి వెళ్ళిపోవడం అన్నది చాలా ఎలా ఉందంటే దాన్ని ఒకలా వర్ణించాలంటే ఏంటంటే ఈత నేర్చుకుందామని ఆలోచన వస్తే చెరువులో నీరైపోయింది. ఈత నేర్చుకుందామని ఆలోచన వచ్చింది, చెరువులో నీరైపోయింది. ఎక్కడ ఈత కొడతాం? అవును. అలాగా మా వర్మ గారు మరో ఒక 20 days లో రిటైర్ అయిపోతున్నారు. కానీ నిజంగా ఆయనకి ఇంత డెప్త్ ఉందనుకుంటే, ఇంత లోతులుగా ఉందనుకుంటే ఖచ్చితంగా మేము ఈ దిశగా అడుగులేసి ఉండేవారం. చాలా ఐ ఫెల్ట్ వెరీ పెయిన్ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన తర్వాత చాలా ఫీల్ అవుతున్నాం సార్. ఓకే. అంటే యాక్చువల్లీ తెలుగు భాష అభిమాని అంటే ఇప్పుడు మాకున్న భాష అభిరుచిని మాటల్లో వ్యక్తం చేసిన తప్ప కానీ ఎప్పుడు పెన్ను పెట్టలేదు సార్. అవును. నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు నౌ 55 ఇప్పుడు ఎప్పుడు పండిత సాంగత్యం అంటే బ్రాహ్మణుల ఇంటి వద్ద చదువుకునేవాడిని చిన్నప్పటి నుంచి నేను. అందువలన స్పెషలైజేషన్ చేయకపోయినా తెలుగు భాషాభిమానిని. ఎందుకంటే ఇంగ్లీషు అంటే జీతం కోసం ఇంగ్లీష్ చదువుకుంటున్నాను, ఇంగ్లీష్ చెప్తున్నాను, కానీ ఇష్టపడింది తెలుగు అండి. ఇష్టమైన భాష అయితే తెలుగు. అవును. కానీ ఇలాంటి వర్మ గారిని వదులుకుంటున్నామా, దూరం అయిపోతున్నామా అనే బాధ అయితే ఈ కార్యక్రమం ద్వారా చాలా ఎక్కువైపోయింది సార్. సరే, ఆ సమస్య మీరే పరిష్కరించుకోవాలి. ఇక మేము చేసేది ఏమి లేదు. మేమే సభాముఖంగా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అంటే మన వర్మ గారు. అవును. ధన్యవాదాలండి. మీరు చాలా సహృదయులు, చాలా సహృదయులు, చాలా గొప్పవారు. సరే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఇక స్వస్తి చెప్తానండి. స్వస్తి చెప్పిన తర్వాత ఆ ప్రోగ్రాము ముగుస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. శ్రీనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.